श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्त्वदिगैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयगास्तनया विभूतिः सर्वं यतेव नियमेन मतन्मयानाम् आद्यस्य नकुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीकरं प्रणमायुं मूर्धना भूतं जरस्य मगताभ्य पट्टनाद श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं முன்னந்திருவாய்மொழி பிள்ளத்தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆழ்வார்கள் ஏற்றம் அருளிச் செயலேற்றம் தாழ்வாதுமின்றி அவைதாம் வளர்த்தோர் ஏழ்பாறுமுய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் மையமறிய பகர்வோம் வாய்ந்து. మన సంప్రదాయంలో స్వామి మనవాళమాముని వైభవం అనేది స్వామి ఎంబెరుమానారు కూడా అంత వైభవం చెప్పడు కాదు. అంత వైభవం మనవాళమామునికి. పరమ సాత్వికుడు, ఏ విధమైన వాదాలకి పోడు. అయితే స్వామి ఎంబెరుమానార్ ఎక్కడ బాధాలున్నా ఆయన పోయి ముందు నిలిచి జయిస్తాడు. వాదిల్ వెండాన్ ఎన్ని రామానుజన్ మెమ్మది కడలే అని రామానుజముట్టందాదులు తిరువరంగత్తములను అనుగ్రహిస్తారు. అయితే ఆ బాధాలకంతా ఆయన శిష్యుల్ని పంపిస్తాడు. ఆయన పోడు. ఏమంటే అంత మాత్రం సాత్వికుడు. అంత సాత్విక శ్రద్ధ ఉండే ఆ స్వామి మన అందరూ ఉజ్జీవనం కోసం, మనం ఈ లోకంలో ఇక్కడనే ఉంటే లాభం లేదు. వాళ్ళకి ఉజ్జీవనం కావాలా, జీవనం కావాలా, ఉజ్జీవనం కావాలా. కావాలంటే ఏం చేయాలా? భగవద్ అనుగ్రహం కన్నా ఆళ్వార్లు అనుగ్రహం ప్రధానంగా ఉండాలా. అది ఆయన కోరిక. మనవాళ్ళ బాగి దీర్ఘదర్శిని చెప్తారు. అటైతే వెనకాడ ఏం వస్తుందో, ఈ భక్తులు వెనకాల ఎట్లా ఉంటారో అని బాగా తెలుసుకొని దానికి తగినట్టు వ్యాఖ్యానం కానీ, ఆయన పాసురాలు కానీ, ఆయన ఉపదేశాలు కానీ, ఆయన అనుగ్రహం కానీ పొందుతారు. అట్లాంటి వైభవం స్వామి మనవాళమామునికి. దాంట్లో మన ఈ రోజు చూడాల్సిన పాసురం అనేది ఆశ్చర్యమైన పాసురం, 34వ పాసురం. అయితే ఇప్పుడు ఒక పేటికా భావం చూస్తాం. పేటికా భావం అంటే 73 పాసురాలు ఉపదేశ రత్నమాలై. ఆ ఉపదేశ రత్నాల్లో 73 పాసురాలు ఎట్లా ఇడియిడిగా మనకి తెలుసుకోవాలని చెప్పి అనుగ్రహించినారు వ్యాఖ్యాతాలు అని చెప్పి తెలుసుకుంటాము. ఇది మనం మొదటమే చూసాము, మధ్యలో ఒకసారి చూసాము. మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఏమవుద్ది అంటే, ఓ ఇంత అనుగ్రహం చేసాడా స్వామి మనవాళమాముని అని చెప్పి అప్పుడు మనం తెలుసుకుంటాము. మొదటి గొప్ప ఈ పేటికా భావంలో మొదట 20 పాసురాలు. ఈ ఉపదేశ రత్నమాల అనేది 73 పాసురాలు. దాంట్లో మొదట 20 పాసురాలు ప్రథమ పడవ నెట్టది ఉండే ఆళ్వార్లు 10 మందిలు. ఆ 10 మందిలో ఆళ్వార్లు వాళ్ళు అవతారం చేసిన మాసాలు ఏమి, వాళ్ళు అవతారం చేసిన నక్షత్రాలు ఏమి, అదన్నీ మనకి పూర్తిగా అనుగ్రహించాడు స్వామి మనవాళమాముని. అటైతే 6వ పాసురం నుంచి ఐప్పశీలోనం అవిట్టం సదయమివై ఒప్పిలవానాల్గల్ ఉలగత్తి అని చెప్పి ఆ పాసురం ప్రారంభించి, జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రం పెరియాళ్వార్ నక్షత్రం కదా, అంతవరకు 10 ఆళ్వార్లు ఒక లెక్క పెట్టుకొని ఆ లెక్క ప్రకారం మొదట పాసురం నుంచి దాని తర్వాత 20వ పాసురం దాకా అది ఒక క్రమం పెట్టాడు. అది ఒక ప్రకరణం అని ఒక క్రమం పెట్టాడు. దాని తర్వాత
21వ పాసరం నుంచి 29వ పాసరం కాక 9 పాసరాలు. మొదట 20 పాసరాలు ప్రథమ పర్వం ఎట్టయి భగవంతుడే దేవుడు, భగవంతుడే ఆచార్యుడు అని ఆ నిట్టయిలో ఉండే ఆళ్వార్లు 10 మందులు, ఆ 10 మందిలో ఆళ్వార్లు అవతారమేమి, వాళ్ళ వైభవాలు ఏమి, వాళ్ళు అవతరించిన మాసాలు ఏమి, మాసాలు నెలలు అది ఏమని చెప్పాడు 20 పాసరాల దాకా. 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా 9 పాసరాలు. ఆ 9 పాసరంలో ఇంకా ముగ్గురిని తీసుకుంటాడు. మొదల్లో 10 మందిని తీసింది ప్రథమ పర్వం నిట్టయి భగవంతుడే దేవుడనేది. అయితే తర్వాత ముగ్గురిని తీసుకుంది చరమ పర్వం నిట్టయి ఆచార్యుడే దేవుడని. అది ఎవరో స్వామి మధుర ఆండాల్, మధుర కవి ఆళ్వార్, స్వామి రామానుజుల వారు. అయినా కూడా స్వామి రామానుజుల వారు ఆళ్వార్లు గోష్ఠిలో లేదు. అయితే ఆళ్వార్లు గోష్ఠిలో చేర్చంచ మాత్రం ఆయనకి వైభవం ఉండేదాని వల్ల, అందువల్ల ఆళ్వార్లు గోట్లు చేర్చి చెప్పేశాడు. అయితే ఆయన ఆళ్వారు కాదు, ఆయన ఆచారుడే. ఆచారుడు కొన్నా కూడా అంత వైభవం ఆయనకు ఉండేదాని వల్ల ఆళ్వార్లు గోట్లు చేసి మధుర కవి ఆళ్వార్, ఆండాల్, యతిరాజరామ్ నివర్గల్ అని చెప్పాడు. అది 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా 9 పాసరాలు చెప్పేశాడు. అటైతే దాంట్లో ఎట్లంటే దాంట్లో వాళ్ళు అవతారం చేసిన మాసాలు ఏమి, అవతారం చేసిన నక్షత్రాలు ఏమి, వాళ్ళు వైభవాలు ఏమి అని చెప్పేశాడు. అప్పుంటే 21వ పాసరం, 22వ పాసరం, 23వ పాసరం, 24వ పాసరం, ఈ 4 పాసరం వల్ల ఆండాల్ క్రమాన్ని చెప్పాడు. అయితే దాంట్లో 21వ పాసరం అనేది ముగ్గురికి కామన్ గా ఉంటది. ఎవరెవరికి? శివుడికి కొడుతనాచ్యారనే గోదాదేవి, తర్వాత మధురకవి ఆళ్వార్, తర్వాత స్వామి రామానుజుల వారు, వీళ్ళు ముగ్గురికి కామన్ గా ఉండే ఒక పాసనం 21వ పాసనం. 22, 23, 24 ఈ 3 పాసనం వల్ల ఆండాల అవతారం చేసిన ఏంది ఆషాఢ మాసం పూర్వ పాల్పుణ్య నక్షత్రం ఆ వైభవమేమి, ఆండాల్ వైభవమేమి ఇదన్నీ చెప్పాడు. దాని తర్వాత 24 పాసనం అయిపోయింది. దాని తర్వాత 25వ పాసనం, 26వ పాసనం, ఈ 2 పాసనం వల్ల మధుర కవి ఆళ్వార్ వైభవం, ఆయన అవతారం చేసిన నక్షత్రాలు ఏమి, ఆయన అవతారం చేసిన నెలలు ఏమి, దాని తర్వాత కన్నుంచి తాంబు వైభవం ఏమి, అదన్నీ 25, 26 ఈ 2 భాషల్లో చెప్పేశాడు. దాని తర్వాత 27, 28, 29 పుస్తకాలు మీరు చేతిలో పెట్టుకుంటే చాలా మంచిది. నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్తానే ఉంటాను. ఎందుకంటే పుస్తకాలు మన చేతిలో పెట్టుకున్న ఏం వ్యాఖ్యానం పుస్తకాలు ఉంటే ఇంకా చాలా మంచిది. లేదు వ్యాఖ్యానం లేదు స్వామి, అది ద్రావిడ భాషలో ఉండదు, మా దగ్గర లేదు. అయితే తెలుగులో ఉపదేశ రత్నాలకి వ్యాఖ్యానం పుస్తకం తెలుగులోనే ఉండాలి. ఇంకా అయితే బాగా చెప్తాను, మొదట వచ్చిందే తెలుగులోనే, దాని తర్వాతనే ద్రావిడ భాషకి దాన్ని మార్చారు. ఏ వ్యాఖ్యానం ముందుగానే మీకు చెప్పినాను, ఏ వ్యాఖ్యానమైనా మొదట రావటం అనేది తెలుగులోనే వచ్చింది. తెలుగులో వచ్చిన తర్వాతనే ఏమంటే తెలుగులో ఎక్కువ దీనికి ప్రయత్నం చేసి ఇది తీసుకురావాలని చెప్పి చేశారు. దాని తర్వాత దాన్ని అరవల్ల ట్రాన్స్లేట్ చేశారు. అయినా కూడా అది వ్యాఖ్యానం పుస్తకాలు దొరకలేదంటే కూడా నిత్యానుసంధానం ఈ పాసరాలు ఉంటుంది, ఈ ఉదయెత్తిన వాళ్ళే ఉంటది కదా, అది మీరు చేతిలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు 25, 26 2 పాసరం వల్ల మధుర కవి ఆళ్వార్ వైభవం ఏమి, దాని తర్వాత మన అవతారం చేసిన తిరునక్షత్రాలు ఏమి, మాసాలేమి, కనిని చిరుతాంబ వైభవం ఏమి చెప్పేశారు. దాని తర్వాత 27, 28, 29 ఈ 3 పాసరంలో స్వామి రామానుజుల వారు చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం ఆయన అవతారం చేసింది, ఆయన వైభవాలు, అదే కాకుండా ఆయన అవతారం చేసిన చైత్ర, అదే ఆరుద్ర నక్షత్రం దాని వైభవం ఏమేమి, ఎట్లాంటి వైభవం చెప్పేశాడు. అయితే ఆయన ఆళ్వార్లు గోష్ఠిలో చేర్చలేదు. అయితే చేర్చకుండా ఉన్నా కూడా ఆళ్వార్లకు ఉండే వైభవాన్ని, గౌరవాన్ని ఇచ్చేశాడు స్వామి మనబాలమని. అందువల్ల వీళ్ళు ముగ్గురిని ఒకటిగా చేశాడు. ఇది వచ్చి చరమ పర్వ నెట్టయిన పేరు ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు 29 పాత్రలు. అప్పుడు
మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వనిట్టాయి. ఆ పాసరాలు 10 ఆళ్వార్ల క్రమం చెప్పేశారు. తర్వాత 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా 9 పాసరాల దాకా తిరుచూడి కుడిత నాచ్యార్ గోదాదేవి ఏమి, దాని తర్వాత మధురకవి ఆళ్వారేమి, దాని తర్వాత స్వామి రామానుజుల వారని వీళ్ళు ముగ్గురు వైభవాలు పూర్తిగా చెప్పేశారు. ఇది చరమ పర్వనిట్టాయి. అప్పుడు మొదట 10 ఆళ్వార్లు ప్రథమ పర్వనిట్టాయి, తర్వాత ముగ్గురు చరమ పర్వనిట్టాయి చేశారు. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత 30వ పాసరం నుంచి 33వ పాసురం మనం చూసేసాము. ఈ రోజు మనం చూడాల్సింది 34వ పాసరం. 30వ పాసరం నుంచి 33వ పాసరం, ఈ 4 పాసరంలో మన ఆళ్వార్లు 10 మందిలో మళ్ళా తర్వాత ముగ్గురు అంటే ఆండాలు, దాని తర్వాత మధురకవి ఆళ్వార్, అది ఎందుకోసం మళ్ళా తిప్పి చెప్తున్నానంటే మీకు మనసులో పూర్తిగా నిలబడాల. రాత్రి నిద్రపోతా ఉంటే కూడా స్వామి ఆ రోజు చెప్పారు, ఇంకా గుర్తున్నది, మాకు గుర్తున్నది అని చెప్పాలి. అందువల్ల మళ్ళా తిప్పి చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత రెండోది ఆండాళ్ళు, దాని తర్వాత మధురకవి ఆళ్వార్, స్వామి రామానుజుల వారు. మొదట 10 ఆళ్వార్లు, తర్వాత ముగ్గురు, 13 మందిలో అవతారం చేసిన దివ్య దేశాలు అది చెప్పాలని చెప్పి, ఏమేం దివ్య దేశాలు చెప్పాలా అని చెప్పి, அந்த எண்ணரும் சீர் பொய்கை முன்னூர் இவ்வுலகில் தோன்றிய ஊர் வன்மமிகு கச்சிமல்லை மாமையலை மண்ணியில் நீர் தேங்கும் குறையலூர் சீர்களியம் తోండియ ఊర్ ఓంగు మురయూర్ పాననూర్ అని చెప్పి దాంట్లో చెప్పాడు. అది స్టార్ట్ చేసి కడాపాసరం శ్రీరారం విల్లుపుత్తూర్ செல்வ திருக்கோளூர் ஏறார் பெரும்பூதூர் என்னுமிவை பாரில் மதியாரும் ஆண்டாள் మధురకవి ఆళ్వార్ యతిరాజర్ తోండియ ఊరిని చెప్పి ఆ 4 పాసనం వల్ల ఏం చెప్పాడంటే ఒక్కొక్క ఆళ్వార్లు ఏ దివ్య దేశంలో అవతారం చేశారు అని చెప్పి దాంట్లో పూర్తిగా చెప్పేశాడు. అప్పుడే 13 స్వాముల అవతారాలు పూర్తిగా చెప్పేశాడు. దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సిన పాసనం అనేది 34వ పాసనం. 34వ పాసనం ఇప్పుడు మనం చూడాల్సింది. అయితే 34వ పాసనం నుంచి 38వ పాసనం దాకా ఈ 5 పాసనాలు ఉన్నది కదా, ఇది ఒక క్రమం. మొదట నుంచి 20వ పాసనం దాకా ఒక క్రమం. అది ప్రథమ పర్వనిట్ట ఉండే 10 ఆళ్వార్ల క్రమాలు చెప్పింది. ఇదంతా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. 10 ఆళ్వార్ల క్రమాలు చెప్పింది. దాని తర్వాత 21 నుంచి 29వ పాసరాల దాకా 9 పాసరం వల్ల ఇంకా ముగ్గురు స్వామిని చెప్పింది. అది చరమ పర్వనిట్టాయి. గోదాదేవి, మధురకవి ఆళ్వార్, అదే ప్రకారం స్వామి రామానుజారు. అది అయిపోయింది. 29 పాసరం అయిపోయింది. 30 నుంచి 33 దాకా ఆ ఆళ్వార్లు అవతారం చేసిన దివ్య దేశాలు ఏమి అని చెప్పేశాడు. ఇప్పుడు 34 నుంచి 38 5 పాసరాలు. ఈ 5 పాసరాల్లో ఏం చెప్తున్నా అంటే ఆళ్వార్లు పాసరాలు అనుగ్రహించారు. ఆ పాసరాలకి ఆచార్యుల వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా, ఆ వ్యాఖ్యానం ఎట్లా రాశాడు, ఆ ఆచార్యుల గురించి వైభవని, అది కాకుండా ఆచార్యులు వస్తుందా స్వామి ఓరాన్వడి సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని రామానుజుల వారు సరిగ్గా తీసుకొచ్చాడు. ఎట్లా తీసుకొచ్చాడు? ఓరాన్వడి యారు ఉపదేశిస్తారు మున్ను అని చెప్పి ఎట్లా తీసుకొచ్చాడు? ఓరాన్వడి సంప్రదాయం అంటే ఏమి చెప్తాను అంటే ద్రావిడ భాషలో చెప్పేశాను. ఓరాన్వడి సంప్రదాయం అంటే ఆచార్య శిష్యుడు ఇంకెవరు పక్కక్కడ ఎవరు ఉండరు. అయిదా ఓరాన్వడి సంప్రదాయం. ఆ సంప్రదాయంలో అట్లా అని చెప్పడు. దాంట్లో ఎట్లా దాన్ని సరిగ్గా తీసుకొచ్చాడు అదన్నీ చెప్తున్నాడు ఈ 5 పాసరంలో. అప్పుడు ఇంకమేంటి చూడాల్సిన 34 నుంచి 38 దాకా వ్యాఖ్యానాలు అనుగ్రహించిన ఆచార్యుల వైభవం ఏమని, ఆ వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ ఆచార్యుల వైభవం కూడా సంప్రదాయం ఉంటది కదా, ఆ సంప్రదాయం విషయమేని స్వామి రామానుజుల వారు ఎట్లా అది తీసుకొచ్చాడు అది అన్ని చెప్తున్నాడు 5 పాసరంలో. దాని తర్వాత ఇది ఎంతవరకు 38 దాకా, 34 నుంచి 38 దాకా 5 పాసరాలు. దాని తర్వాత 39 నుంచి 49 దాకా, 39 నుంచి 49 దాకా ఎవరెవరు ఎట్లట్ట వ్యాఖ్యానం అనుగ్రహించారు పెద్దవాళ్ళు ఆచార్యులు, ఎట్లట్ట వ్యాఖ్యానం అనుగ్రహించారు, ఏ ప్రబంధానికి ఏమేం వ్యాఖ్యానాలు. ప్రధానంగా తిరువాయిమడికి 5 వ్యాఖ్యానాలు.
వేరే దేనికి లేదు. తిరుప్పావై కూడా 4 వ్యాఖ్యానమే. తిరువాయుమడికి 5 వ్యాఖ్యానాలు. 5 వ్యాఖ్యానం ఎట్లా వచ్చింది? 5 పెద్ద వ్యాఖ్యానం. అది ఎలా వచ్చింది, ఆ క్రమమేమి అనేది అది చెప్తున్నాడు. ఇది ఎంతవరకు 39 పాసనం నుంచి 49 పాసరాల దాకా ఇది చెప్పేశాడు. 39, 49 అంటే ఎంత అవుతుంది? దగ్గర 11 పాసరాలు. దాని తర్వాత 50, 51, 52 ఈ 3 పాసనం వల్ల బాగా తెలుసుకోండి. 50, 51, 52 ఈ 3 పాసనం వల్ల నంబిల్లెక్కి లోకాచార్యుని పేరు. నంబిల్లెక్కి లోకాచార్యుని పేరు. ఆ పేరు ఎవరికి వచ్చింది? పిల్లలోకాచార్యకి వచ్చింది. నంబిల్లెక్కి ఉలగారియన్ లోకాచార్యుడు అని పేరు. ఆ పేరు పిల్లలోకాచార్యకి వచ్చింది కదా. అది ఎలా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది? వడక్కు తిరువీధి పిల్లి తిరుక్కుమారుడు పిల్లలోకాచార్యుడు. ఆయనకి ఈ పేరు ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పి దాని వల్ల 3 పాసనం వల్ల ఆయన పిల్లలోకాచార్యుడు ఎలా వచ్చాడు, నంబిల్ల వైభవమే అదన్నీ చెప్తున్నారు. దాని తర్వాత 53, 50, 51, 52 52 దాకా నంబిల్ల ప్రభావం, పిల్లలోకాచార్య ప్రభావం. దాని తర్వాత 53 నుంచి 59, 53 నుంచి 59 7 పాసనాలు. ఆ 7 పాసనం వల్ల శ్రీవచన భూషణ వైభవం ఏది? శ్రీవచన భూషణం మాఘాత్మ్యం, శ్రీవచన భూషణ మాఘాత్మ్యం ఏమి అని చెప్పి దాని వైభవమేమి అని చెప్తాడు. 7 పాసనం వల్ల చెప్తున్నాడు. 53, 54, 55, 56, 57, 58, 59 ఈ 7 పాసనం వల్ల ఆయన వైభవం, శ్రీవచన వైభవం ఏమేమి, అది కాకుండా దాని తర్వాత దాంట్లో ఉండే మాఘాత్మ్యం ఏమి అని చెప్తాడు. శ్రీవచన భూషణికి ఉండేది తప్పకుండా తెలుసుకోవాలి. దాని తర్వాత 11 పాసనాలు. అప్పుడంటే 60వ పాసనం నుంచి 70వ పాసనం దాకా. ఇప్పుడు 59 దాకా శ్రీవచన భూషణ మాఘాత్మ్యం చూశాడు. అప్పుడు 59 అయిపోయింది 60, 60 తర్వాత 70. అప్పుడంటే 11 పాసనాలు. 60 ప్రారంభించి 70 పాసనం వరకు 11 పాసనాలు. ఆ 11 పాసనంలో శ్రీవచన భూషణ సారాంశమేమి, శ్రీవచన భూషణం ఏం చెప్తుంది, ఎట్లా చెప్తుంది, ఎలా చెప్తుంది, ఎంత వైభవం తెలుసా. సామాన్యంగా ఈ ఉపదేశ రత్నమాలని శ్రీవచన భూషణం కోసమే స్వామి మనవాళమాని పెట్టాడు. అందువల్ల ఆయన 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించేవాడు పిల్లలోకాచార్యులు. వెనకాల వస్తే చెప్తాను, ఇది అంత పూర్తి కదా. ఆ పాసనం ఎప్పుడు వస్తుంది తర్వాత ఇంకా 2-3 నెలలు అవుతుంది. అయితే అప్పుడు అనుగ్రహించినప్పుడు అదే 18 పాసనాలు పెట్టేశాడు ఉపదేశమాల్లో స్వామి మనబాలమని పిల్లలోకాచార్య శ్రీవచన భూషణం కోసం. అప్పుడు అంత 50 నుంచి 50 దాకా, 60 నుంచి 50 దాకా శ్రీవచన భూషణ సారాంశం చెప్పాడు. దాని తర్వాత 51, 70 60 నుంచి 70 దాకా తప్పగా చెప్పేశాడు. 60 నుంచి 70 దాకా 11 పాసనం వల్ల శ్రీవచన భూషణ సారాంశం చెప్పాడు. దాని తర్వాత 71, 72, 73 ఈ 3 పాసనం వల్ల ఆళ్వార్లు ఆచార్యుల అనుగ్రహం. అంటే దాంట్లోనూ ప్రాధాన్యంగా స్వామి రామానుజుల వారి అనుగ్రహం. ఆ అనుగ్రహం ఎట్లా పొందుతాము, అదిదా మనకి ఉజ్జీవానికి ఒకే దారి ఏదంటే అదే, వేరే ఏం దారి లేదని చెప్పి ఇది ఎలా అనుభవించాలని చెప్పి ఆ అనుభవాన్ని ఎట్లా చెప్పాడు, ఈ ప్రకారం చెప్పాడు. ఇది 71, 72, 73 దాంతో ఉపదేశ రత్నమాల ప్రబంధం పూర్తి అవుతుంది. మళ్ళీ 74వ పాసనం ఉండాది. అది మనబాలమావుని అనుగ్రహించింది కాదు, మనబాలమావుని సశిష్యుడిగా ఉండేది ఎరింబియప్ప. ఆశ్చర్యమైన అనుభవం. అదిని కలిసిదా మనం చేయిస్తాను. మన్ను ఎరుగాలింగే మనబాలమామణివన్ పొన్నడియాం శంగమల పోదుగలై ఉన్ని చిరత్తాలే తీండిల్ అమానువనం నమ్మై కరత్తాలే తీండల్ కడ అని చెప్పి అది చెప్తారు. అందువల్ల ఆ ప్రకారం దీని 74వ పాసనం అది చూడాలి. ఇది పేటికా భావం అంటాడు. మళ్ళా చెప్తాం. 1 నుంచి 20 ప్రథమ పర్వనెట్టై 10 ఆళ్వార్లు, 21 నుంచి 29 అది చర్మ పర్వనెట్టై 3 స్వాములు అంటే 3 ఆళ్వార్లు. దాంట్లో ఒక ఆళ్వారు కాకుండా స్వామి రామానుజుల వారిని తీసిన దానివల్ల 3 చేశారు. అది 29 దాకా. దాని తర్వాత 30 నుంచి 34 దాకా 33 దాకా 4 పాసనం వల్ల
ఆ ఆళ్వార్లు ఏమేమి దివ్య దేశాలు అవతారం చేశారు అని చెప్పేశాడు. దాని తర్వాత 34 నుంచి 38 దాకా 5 పాసనం వల్ల ఆ వ్యాఖ్యానం చేసే ఆచారుల వైభవమేమి, వారి ఎట్లా ఓరాన్వడి సంప్రదాయం ఎలా వచ్చింది, రామానుజుల వారు ఆ సంప్రదాయం ఎట్లా దిద్దుబాటు చేశారు, అది 38 దాకా చెప్పాడు. దాని తర్వాత 39 నుంచి 49 పాసనం దాకా వ్యాఖ్యానాన్ని ఎలా అవతారం చేసింది, ఎట్లా పుట్టింది వ్యాఖ్యానం, అదిను ప్రధానంగా మన జీవచని మన తిరువాయుమణికి వ్యాఖ్యానం వచ్చింది కదా, 5 వ్యాఖ్యానం, దాంట్లో 7 వ్యాఖ్యానం వచ్చిందే పెద్ద స్టోరీ. అది పెద్ద కథ. పెద్ద కథ అంటే అది దీంట్లో చెప్పలా, అయితే కూడా నేను చెప్తాను. అది తిరువాయుమణి కాలక్షేపంలో చెప్పినది ఎలా వచ్చిందని అయినా కూడా నేను చెప్తాను. అయినా కూడా అప్పుడు ఎట్లా 39వ పాసనం నుంచి 49వ పాసనం దాకా వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానం ఎలా వచ్చిందని చెప్పేశాడు. దాని తర్వాత 50, 51, 52 ఈ 3 పాసనం వల్ల నంబిల్లెక్కు లోకాచరణ ఎలా పేరు వచ్చింది, ఆ లోకాచార్య పేరు పిల్లలోకాచార్యకి ఎలా వచ్చింది చెప్తాడు 3 పాసనం వల్ల. దాని తర్వాత 59 నుంచి 53 నుంచి 59 దాకా 7 పాసనంలో శ్రీవచన భూషణం మాఘాత్మ్యం ఏమని చెప్తాడు. దాని తర్వాత 60 నుంచి 70 దాకా శ్రీవచన భూషణ శ్రీరామ్ 11 పాసరాలు శ్రీవచన భూషణ సారాంశం ఏమో అది చెప్తాడు. దాని తర్వాత 71 నుంచి 73 పాసరం వల్ల అట్లాంటి ఆళ్వార్లు ఆచార్యుల వైభవమిని, స్వామి రామానుజుల వైభవమిని, ఇది ఒకటే మనకు ఉజ్జీవనానికి ప్రాధాన్యం అని చెప్పి ఈ ప్రబంధాన్ని పూర్తి చేస్తాడు. ఇది లెక్క. దీనికి పేటికాభావం పేరు. ఇది మీరు ప్రధానంగా తెలుసుకోవాలి. మనం రోజు అక్కడక్కడ సేవాకాలం పోతాం కదా, ఇది గుర్తు పెట్టుకున్నామంటే ఇంత వైభవమా ఇంత వైభవమా అని చెప్పి ఆ గుర్తుతే సేవిస్తే మనకు అనుభవం దొరుకుతుంది. అనుభవాని కోసమే సేవలే కానీ ఇది సేవించిన దానివల్ల నాకు మోక్షం అనుకునే గుర్తు ఉంటే మోక్షానికి ఉపాయం శ్రీమన్నారాయణదా. మనం చేసిన ఒక కార్యం అనేది కైంకర్యం అనేది మోక్షానికి ఉపాయమే కాదు. ఇది మీరు ప్రధానంగా తెలుసుకోవాలా. ఎందుకంటే నేను సన్నిధికి పోయానండి నాకు మోక్షం దొరుకుద్ది అని చెప్తే అతను వైష్ణవుడే కాదు. నేను ప్రబంధం సేవించానండి నాకు మోక్షం దొరకద్ది అతను వైష్ణవుడే కాదు. అప్పుడు మోక్షం దొరుకుతుంది ఏం చూడ భగవద్ అనుగ్రహం వల్ల దొరుకుతుంది. అప్పుడు ప్రబంధం ఎందుకోసం చేవిస్తాను, ఆయనకి ఆనందం ఇస్తుంది అందుకోసం చేవిస్తాను, నాకు అనుభవం దొరుకుతుంది అందుకోసం చేస్తున్నాను. అంతేగాని మోక్షానికి ఉపాయం నా దగ్గర ఏది లేదు. మోక్షానికి ఉపాయం ఏది? ఇప్పుడు కాలక్షేపం వింటున్నారు, వింటున్న దానివల్ల మోక్షం దొరకద్దా? స్వామి మీరు మొదలనే చెప్పుంటే మేము వచ్చే ఉంటాము. ఎంత శ్రమపడి వస్తున్నాము తెలుసా. దీనివల్ల మోక్షం కాదు. అప్పుడు ఏం స్వామి ఇది 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 తెలుసుకున్నారు ఏంటే, దీనివల్ల మోక్షం కాదు, భగవంతుడు నాకు అనుగ్రహం చేస్తాడు, ఇది విన్న దాని వల్ల ఆయనకి ఆనందం వస్తుంది, ఆనందం వల్ల నాకు ఇస్తున్నాడని తెలుసుకుంటాం కదా, అందువల్ల కాలక్షేపం అది తెలుసుకుంటాం. ఇప్పుడు 30 ఆశ్చర్యమైన పాసరం, ఎన్నో పాసరం, 34వ పాసరం ఆశ్చర్యమైన పాసరం. ஆழ்வார்களேற்றம் அருளிச்செயலேற்றம் தாழ்வாதுமின்றி அவைதாம்பலத்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம் పయ్యమరియ పగర్వోం వాయింది అని చెప్తారు. ఇప్పుడు దీంట్లో ఏం విషయం ఉంటుంటే, దీంట్లో 34 ఆళ్వార్ల వైభవం అదన్నీ కింద చెప్పేశాడు. ఆళ్వార్ల వైభవాన్ని మొదటి పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వ నెట్టెలో ఉండే ఆళ్వార్ల వైభవం చెప్పేశాడు. దాని తర్వాత ఇంకా ముగ్గురుల వైభవం 21 నుంచి 29 దాకా చెప్పేశాడు. ఇంక మీట ఆ క్రమంలో వచ్చే వాళ్ళకి ఆ దివ్య ప్రబంధానికి పూర్వాచార్య వ్యాఖ్యానం చేశారు కదా, ఆ వ్యాఖ్యానం అనుభవమేమి, ఆ వ్యాఖ్యాన వైభవమేమి, శ్రీ వైష్ణవ సంప్రదాయానికే ఎందుకోసం వైభవం తెలుసా? శ్రీ వైష్ణవ సంప్రదాయం అయితే ఆళ్వార్ల వల్ల ఆచార్యుల వల్లదా వైభవం. ఇంక మీరు కొంచెం గుర్తుగా వినండి, ఇది కొంచెం చెప్తేదా తెలుసు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి వైభవం ఉండాలి స్వామి. ఎందువల్ల? శ్రీమన్నారాయణ ఉండాడు, అది పక్కకు పెట్టేసేయండి, అదేం పెద్ద వైభవం కాదు. ఆళ్వార్లు ఆచార్యులు ఉండాలి, అందువల్ల వైభవం. దాంట్లోనూ ఆళ్వార్లు మూల గ్రంథం అనుగ్రహించేశాడు. అనుగ్రహించిన తర్వాత దాని తర్వాత దానికి వ్యాఖ్యానం ఆచార్యులు అనుగ్రహించారు కదా. నాదముని ప్రారంభించి మనవాళమాని పర్యంతం ఎంత ఆచార్యులు అవతారం చేశారు, ఆ వ్యాఖ్యానం కదా. అందువల్లదా
ఆళ్వార్లు ఆచారులు ఉండేదాని వల్ల శ్రీ వైష్ణవ సంప్రదాయానికి వైభవం. దాంట్లోనూ ప్రధానంగా పెరియవాచాన్ పెళ్ళై శ్రీమత్ కృష్ణ సోహాక్పాయ నమో యామున సూనవే యత్ కటాక్షైగ లక్ష్యాణం సులభ శ్రీధరస్తదా అని చెప్తారు కదా. ఆ పెరియవాచానులై ఆ 4000 దివ్య ప్రబంధానికే వ్యాఖ్యానం అనుగ్రహించాడు ఆయన. కానీ అది మాత్రం కాదు, ఆయనకి వ్యాఖ్యాన చక్రవర్తినే వేరు. ఆయన 4000 దివ్య ప్రబంధం వరకు దాంట్లో నిలపల. దాని తర్వాత శ్రీరామాయణం 24,000 శ్లోకాలు. ఆ 24 శ్లోకాలకు వ్యాఖ్యానం కాదు, దాంట్లో చిల ముత్యాలుగా ఉండే శ్లోకాలు ఎత్తి 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 దానికంది తని శ్లోక వ్యాఖ్యానము ఒక అనుగ్రహించాడు. ఇది ఎవరు చేసింది? పెరియవాచాన్ పెళ్ళి. దాని తర్వాత ఆచార్యులు స్తోత్రాలు చేశాడు కదా. పరమ కారుణికైన ఆలవంద స్తోత్రరత్నం చేశాడు, చతుశ్లోకి చేశాడు, ఇంకా ఎంతంత స్తోత్రాలదో ఆ స్తోత్రాలకన్నీ వ్యాఖ్యానం అనుగ్రహించాడు పెరియవాచాన్ పెళ్ళి. దాని తర్వాత రహస్య గ్రంథాలు ఎంతందులో రహస్య గ్రంథాలు తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఈ రహస్య గ్రంథాలకంతా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. కానీ ఏది వదల్లా. అందుకుదా ఆయన్ని చెప్పేటప్పుడు పరమ కారుణికుడైన పెరియవాచాన్ పెళ్ళి అని చెప్తాడు. పరమ కారుణికుడైన పెరియవాచాన్ పెళ్ళై వ్యాఖ్యాన చక్రవర్తి. ఎవరికి పేరు? పెరియవాచాన్ పెళ్ళికి పేరు వ్యాఖ్యాన చక్రవర్తిని పేరు. పరమ కారుణిక భగవంతుని కారుణికునైన సర్వేశ్వరుడు అని చెప్తాం. కారుణికం అంటే చాలా కారుణ్యం ఉండాలి అని చెప్తాము. అయితే పరమ కారుణ్యం ఉండేది ఎవరికంటే పెరియవాచాన్ పెళ్ళి. అందుకే అడిగి చెప్పాను, శ్రీ వైష్ణవ సంప్రదాయాల ప్రధానం శ్రీమన్నారాయణ కన్నా ఆళ్వార్లు ఆచారులు. అయితే ఆయన బేసు శ్రీమన్నారాయణే. అయితే ఆ వైభవం శ్రీమన్నారాయణ వైభవమును తెలుసుకుంటామంటే ఎలా తెలుసుకుంటాము? ఆళ్వార్లు మూలగంధం చేశాడు. ఆ మూలగంధానికి చేసిన తర్వాత మనకు అర్థం కాలేదు, దానికి అర్థమైనట్టు వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచార్యులు వీళ్ళిద్దరు ప్రధానం. దాంట్లో ముఖ్యంగా పెరియవాచాన్ పెళ్ళి ప్రధానం. అందువల్ల పరమ కారుణికునైన పెరియవాచాన్ పెళ్ళి అని చెప్తారు మన ఆచార్యులు అందరే ఆ ప్రకారంగా. అప్పుడు ఆయన భగవంతుడు దివ్య కటాక్షం ప్రధానంగా ఎవరికి? ఆచార్యులకి ఆళ్వార్లకి చేస్తాడు. మొదట ఆళ్వార్నిద అవతారం చేపించాడు స్వామి శ్రీమన్నారాయణుడు. ఆళ్వార్ని అవతారం చేశాడు. ఇప్పుడు ఆళ్వార్ల అవతారం చేసిన తర్వాత మూల గ్రంథం దొరికేసింది. 4000 దివ్య ప్రబంధం గ్రంథం దొరికేసింది. అయితే ఆ గ్రంథం దొరికింది. ఆ గ్రంథం దొరికితే వాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎట్లా చెప్పారు, వాళ్ళు చెప్పిన దాని తాత్పర్యం ఏమి మనకి తెలవల. మనకి తెలిసిందంటే తెలవల. అప్పుడు పాసురాలు సేవిస్తాము, సేవాకాలం చేస్తాము, గుడి సేవిస్తూ ఉంటాము. సేవించిన తర్వాత దాని అర్థమేమి? కొన్ని మందులు పాసురాలు సేవించినప్పుడే ఏడుస్తారు. ఎందుకు స్వామి ఏడుస్తున్నారంటే అర్థం మనసులో పడిపోయింది, వాళ్ళ హృదయంలో పడిపోయిన తర్వాత ఓ ఇంత వైభవమా ఈ పాసురానికి అని చెప్పి పైకి వాళ్ళ వల్ల పాసురం పోను కాల. అది ఎలా వచ్చిందంటే ఆచార్యులు దానికి వ్యాఖ్యానం చేసిన దాని వల్లదా ఆ భావమే వస్తుంది. డైరెక్ట్ గా మనకి పాసురాలను చూస్తే మనకి అర్థం కనిపిస్తుందంటే మనకంత జ్ఞానం లేదే. జ్ఞానం ఉంటే మనం ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడ ఉంటాము? ఇప్పుడు కాలక్షేపం వచ్చిన వాళ్ళు అందరే ఎట్లయినా 40 పైగా ఉంటుంది, కానీ 40 తక్కువ ఉండదు వాళ్ళకి ఏజీ. ఏం స్వామి అంటే అంతే, అది తక్కువ చెప్తున్నా, అంత 70 పైనే ఉంటుంది. ఆ ప్రకారం ఉంటుంది. ఏం స్వామి ఒక 20-25 అంతా రారా అంటే ఏం కనిపించేది అంటే అది అలాంటి స్థితి వచ్చేసింది. ఆ కాలం అట్లా కాదు. కరువిలే తిరివిలాద కాలத்தை కడిక్కిండేరే, చిన్నప్పుడే వస్తా ఉంది. ఇప్పుడు అట్లంతా లేదు. ఎందువల్ల లేదంటే ఇప్పుడు కాలక్షేప ప్రక్రియ తగ్గిపోతుంది. అందువల్ల ఏం చేస్తున్నా ఇప్పుడు మూల గ్రంథం దొరికేసింది. ఆళ్వార్లు అనుగ్రహం చేసేకపోయారు, 4 దివ్యం ఇచ్చేసాడు. అయితే ఆ గ్రంథానికి స్వామి అది ద్రావిడ భాషలో ఉండదు. మొదట ద్రావిడ భాషలో ఉండేటోళ్ళు అది తెలుసుకుంటారు, అది తెలుసుకొని కాలేదే. ఇప్పుడు మనమేమే ఉంటాము, అది ద్రావిడ భాషలో ఉండాలి స్వామి, అది తెలుగు భాషలో ఉంటే మనం తెలుసుకుంటాం. లేదే
ఎప్పుడు ద్రావిడ భాషకి పోయిందో మాకు తెలవలేదు కదా. సరే, అప్పుడు ద్రావిడ భాష ఉంటారు కదా, బాగా అరవం పూర్తిగా తెలిసి ఉంటారు కదా, వాళ్ళైనా ఈ తిరుప్పావై ఓ అంటే తిరుప 30 పాసరాలు ఉండదు, దాని అర్థం ఇది తెలుసునా? తెలవదు. వ్యాఖ్యానం లేదంటే తెలవనే తెలవదు. ద్రావిడ భాషలో ఉండేటోళ్ళకే తెలవలేదంటే, ఆ ద్రావిడ దేశంలో ఉండేటోళ్ళకే తెలవలేదంటే, ఆంధ్రదేశంలో అది తెలుగు తెలిసిన వాళ్ళు ద్రావిడమే తెలవదనేటోడు తెలసన ఏనా ఛాన్స్ ఉండదా? లేదే స్వామి. అయితే తెలుసుకోవాలా. ఎలా తెలుసుకునేది, ఎట్లా తెలుసుకునేది? దానికిదా మన పెద్దవాళ్ళు పరమ కారుణికుడు, పరమ కారుణ్యంగా ఏం చేశాడంటే వ్యాఖ్యానం అనుగ్రహించాడు. నాలాయన దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ వ్యాఖ్యానం అనుగ్రహించిన అప్పుడు ఆళ్వార్లందరూ గోట్టిగా అవతారం చేసిన తర్వాత మళ్ళా భగవంతుడు ఓ మూల గ్రంథం ఉంటే చాలవు, ఆ మూల గ్రంథానికి వ్యాఖ్యానం కావాలని చెప్పి ఆచార్యుని అవతారం చేయించాడు. నాదముని ప్రారంభించి మనవాళమావిని పర్యంతం స్వామి ఎంబెరుమాన్ అంటే శ్రీమన్నారాయణుడు, ఎంబెరుమానార్ అంటే స్వామి రామానుజుల వారు. సరే, ఆ ప్రకారం అవతారం చేస్తూ ఇప్పుడు దాని వైభవం దా ఇప్పుడు మనం చూడబోతాం. అదిదా ఇప్పుడు 34వ పాసరంలో అదిదా చెప్తున్నది. ఆళ్వార్గలేట్రం అరుళి చేయలేట్రం తాళ్వాది మింటి అవదామనతో అంటుంది. ఇప్పుడు 34వ పాసరం ఏమని చూస్తాం. ఇప్పుడు లోకంలో ఎన్నో మందిలో వ్యాఖ్యానం తెలుసుకోకుండా ఉండాలి. ఎన్నో మంది తెలవదు. శ్రీ వైష్ణవాలు ఎంతమందిలు ఉంటారండి లోకంలో? స్వామి, మా ఊర్లో ఒక 10 మందిలు 15 మందిలు సేవాకాలం పెట్టుకుంటే ఒక్కొక్కటి పిలవాల్సిన పడిగా ఉండదండి. వాళ్ళ వాళ్ళు వచ్చారంటే ఎట్లా ఉంటుంది తెలుసా? 10 మందిలు 15 మంది చేర్చేటప్పుడు చాలా అయిపోద్ది. అంటదా ఎంత ఉంటుంది, ఎంత ఎక్కువ అయితే మనవాళ్ళ మామడికి ఏం తెలిసిన ఒక ప్రీతి, పెద్ద ప్రీతి ఏంటంటే లోకంలో ఉండేటోళ్ళు అందరూ వ్యాఖ్యానం తెలుసుకోవాలని, లోకంలో ఉండేటోళ్ళు అందరూ వ్యాఖ్యానం తెలుసుకోవాలని ఆయనకి. ఏమంటే ఆళ్వార్లు అంటేనే తెలుసుకునేదానికి మనుషులు చాలా తక్కువ. ఆళ్వార్ని చెప్తేనే తెలుసుకునే మంది దాంట్లో పాసరం తెలుసుకుంటారంటే తెలుసుకునే లేదు. ఆళ్వార్లు పాసరాలంటే ఎట్లా ఉంటుందంటే ద్రావిడ భాష ప్రకారం చూస్తే గ్రామర్ బాగా ఉంటుంది. దాని తర్వాత నేచర్ డిస్క్రిప్షన్, అక్కడ స్వాభావికంగా ఉండే ఆ స్థలాలు ఉంటుంది కదా, ఆ స్థలాలు ఎంత బాగా చెట్లు కానీ ఆ స్థలాలు వైభవం కానీ ఉంటుంది కదా, అదంతా బాగానే ఉంటుంది. దాని తర్వాత ద్రావిడ భాషకు ఉండే ఒక మర్యాద, ఆ మర్యాద ప్రకారం ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఉండే ఏంటి మనకి నిత్యపడి మనం ఎట్లా ఉండాలా అదంతా పూర్తిగా ఉంటుంది. ఇదన్నీ ఆళ్వార్లు పాసనలో ఉంటుంది. అయితే ఇదన్నీ ఉంటే కూడా దీన్ని అన్నికన్నా ఆళ్వార్లు పాసురం ఇది మనల్ని ఈడ్చేదానికి ఇది ప్రధానం అంటే ఇది కాదు. అయితే కొన్ని మందిని ఏం చేస్తారంటే ఆళ్వార్ల పాసురం ద్రావిడ భాషలో ఎంత బాగా చెప్పాడు అని చెప్పి ద్రావిడ భాష ఉండేటప్పుడు కొన్ని మందిని తీసుకుంటారు. కొన్ని మందులు ద్రావిడ భాష అంటేనే ఆళ్వారు పాసురం ఉందా సరి అని చెప్పి కొన్ని మందిని తీసుకుంటారు. కొన్ని మందిలో అక్కడ ఉండే ఆ దేశంలో ఉండే వైభవాన్ని ఎంత బాగా ఆళ్వారు చెప్తున్నారు అని చెప్పి కొన్ని మంది దాన్ని తీసుకుంటారు. కొన్ని మందిలో స్వామి నేను ఎట్లా ఉండాలా, ఎలా ఉండాలా, ఏ ప్రకారం ఉండాలా అని చెప్పి ఆళ్వారు పాసరం చెప్తుంది, అందువల్ల చేసుకుంటారు. అయితే దీని అన్నిటికన్నా ఇంత ఆళ్వారు పాత్ర ఈడ్చేదానికి ఉండే ఒక స్వభావం. అయితే అన్నిటికన్నా దాంట్లో నిజం ఏది తెలుసా? ప్రధానంగా ఇదంతా ఉండొచ్చు, దీనికన్నా నిజం ప్రధానంగా ఏం నిజం అంటే ఏం లేదు. ఆళ్వారు పాత్రను తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత అది ఎట్లా తెలుసుకోవాలా? వ్యాఖ్యానం ద్వారా తెలుసుకోవాలా. ఆ వ్యాఖ్యానంలో చాలా లోతు పోవాలా. శోభదేశంలో ఒకటి ఉంటుంది, ఆ వ్యాఖ్యానంలో నాయికాభావం ఉంటుంది. పరాంకుశ నాయకి, పరకాల నాయకి, ఆ నాయికా భావం ఉంటుంది కదా, ఆ నాయికా భావమేమి. దాని తర్వాత అక్కడ ఆళ్వార్ తిరువుళ్ళం, ఆయన హృదయ గమనంలో ఏం తెలుసుకున్నాడు అదన్నీ తెలిసి చెప్పేది ఎవరుంటే ఆచారులు. వాళ్ళు వ్యాఖ్యానంగా చెప్తారు. ఆ వ్యాఖ్యానం లేదంటే ఇప్పుడు అదే కూడా మిమ్మల్ని ఇప్పుడు అది విదేశమైన కాలుష్యం చెప్తున్నానంటే నాకే తెలుసు అని కాదు, నాకేం తెలవదు.
ఏం స్వామి ఇన్ని చెప్పి తలవదంటారంటే వాళ్ళు రాసి పెట్టింది తిప్పి చెప్తున్నాను అంతే. వాళ్ళు ఏం రాసి పెట్టారు? పిల్లలోకం చేయని ఒక పెద్ద ఆయన 600 సంవత్సరం ఈ ఉపదేశరత్నాలకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ వ్యాఖ్యానం చూసి మీకు చెప్తున్నాను అంతేగాని ఓ నేను తెలుసుకొని చెప్తున్నాను లేదు. అప్పుంటే వ్యాఖ్యానం ఎంత ముఖ్యమైపోతుంది చూడండి. ఏది తీసుకున్నా ఏదైనా ఇప్పుడు ఏం లేదు, సహస్రనామం ఉంటుంది, సహస్రనామం తెలుసుకోవాలా. విశ్వం విశ్వం వచకారక భూత భవ్య భవత్ ప్రభు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే అట్లనే విశ్వం విశ్వం వచకారగా చెప్పేశాను. అర్థం తెలుసా స్వామి? మొదట మూల గ్రంథం చదవటానికే పుస్తకాలు చూసి చదువుతున్నాండి, నాకు ఎట్లుంటే అర్థం తెలుసుంటే దానిదా పరాశర భట్టు దానికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. దాన్ని చూసి మనం తెలుసుకుంటాము. ఓ విశ్వం విశ్వం వచకారం అంటే ఏం అర్థం అని తెలుసుకుంటాం కదా. అందువల్లదా ఈ మనకి ప్రధానంగా వ్యాఖ్యాన పద్ధతి అనేది ముఖ్యంగా ఉండాలి. అయితే వ్యాఖ్యాన పద్ధతి అని ముఖ్యంగా ఉంటే అది కాలక్షేప ప్రక్రియ లేదా అది వచ్చుదు, అది రావచ్చు, వేరంతా రాదు. ఇప్పుడు అందువల్ల వ్యాఖ్యాన ప్రక్రియని వచ్చేసిందంటేనే జనాలు రావటం అనేది తగ్గిపోతుంది. ముందు కొంచెం ఉండింది, ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. ఒక 30 సంవత్సరం ముందు కొంచెం బాగానే ఉండింది, ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందువల్ల తగ్గిపోతుంది స్వామి? ఉపన్యాసం అంటే కొంచెం వస్తారు, అటైతే ఇది ఉపన్యాసం కదా, ఇది కాలక్షేపం. కాలక్షేపానికి ఉపన్యాసానికి ఏం తేడా? ఉపన్యాసం అంటే ఏదో నేను చెప్పాలా, ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పారు అనుకోండి, ఉపదేశరతమాల ఉపన్యాసం చేయండి అంటే దాని వైభవం ఏమని నాకు తెలిసినంత మాత్రం చెప్తా ఉంటాను అంతే, అది ఉపన్యాసం. అది ఉపన్యాసంలోనే అన్ని తెలుసుకోని కాదు. కాలక్షేపం అంటే పంక్తి మీద పోతాం. అక్కడ వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ పెద్దవాళ్ళు ఉంటారు, ఆచారులు, వాళ్ళ ఆచారులు ఏం వ్యాఖ్యానం అనుగ్రహించాడో ఆ వ్యాఖ్యానం చదివి దానికి అర్థం చెప్తాం. అదిదా కాలక్షేప. అయితే ఇప్పుడు కాలక్షేప ప్రక్రియలో ఉండే జనాలు రావటం అనేది చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. అదే ఒక మహాభారతం, రామాయణం, భాగవతం అంటే కొంచెం జనాలు వస్తారు. ఇదంతా వింటే మోక్షానికి పూర్తిగా అది హేతుగా ఉంటుందంటే ఉండదు. స్వామి రామాయణం అంటే మోక్షం లేదా? వింటే మోక్షం లేదని నేను చెప్పాలా. అయితే డైరెక్ట్ గా అది మోక్షం ఇవ్వదు. ఈ రహస్య గ్రంథాలు వింటే డైరెక్ట్ గా మోక్షం ఇస్తుంది. ఇది తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అంటే రహస్య గ్రంథ ఆళ్వార్లు ఆచార్యులు రహస్య గ్రంథాలు అంటే డైరెక్ట్ మోక్షం. అదంటే ఏమి? అది తెలుసుకున్న దానివల్ల ఆ భక్తిని తీసుకుపోయి ఇంకో దాన్ని తీసుకుపోయి వదలద్ది, అక్కడి నుంచి మనకి మోక్షం, డైరెక్ట్ కాదు. అందువల్ల అయితే దానికి జనాలు వస్తారు, ఎందుకంటే కథాభాగంగా ఉంటుంది స్వామి, ఏదో వస్తారు. ఇప్పుడు తగ్గిపోతుంది కదా, ఏం లేదు, గీత చెప్పాలా, ఏదో వస్తారు. ఆ గీతలో తాత్పర్యాన్ని చెప్తానంటే ఎవరు రారు. గీతలో అవుట్లైన్ గా ఏదని తెలిసి అది వచ్చేస్తారు. ఆ గీత వేదాంత చేసి గారు తాత్పర్య చంద్రికని ఒక వ్యాఖ్యానం అనుగ్రహించాడు గీతకి. దాన్ని చూసి చెప్తాను రండి అంటే ఎవరు రారు. ఎందుకు స్వామి అంటే అంత మాత్రం శ్రమ పడాలా స్వామి అని నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. మీకు కొంచెం కొంచెం నెమ్మదిగా కూర్చోండి, గుర్తుగా వినండి చెప్తా ఉంటాను కదా. ఇదంతా తాత్పర్యమైన ఒక సిద్ధిలో ఇదంతా వస్తుంది. అట్లా ఉంటేదా మనకు అర్థంగా ఉంది. అంత ప్రయత్నం నేను చేయాలన్నా స్వామి, ఏదో ఈచారు మీద కూర్చుంటాను, కాళ్ళు ఆడించుకుంటా ఉంటాను, ఏదో మనకి చెప్పేది మనకి టైం పాస్ కావాలి కదా. ఆ లెవెల్కి ఇప్పుడు వచ్చేసింది. ఎవరు నేను తప్పు చెప్పాలనే అభిప్రాయంలో చెప్పలా. ఎందుకంటే కాలక్షేపం ఉంటేనే వ్యాఖ్యానం ఉంటేదా కాలక్షేపం. ఆ వ్యాఖ్యానం కోసంగా ఎంత వైభవమో ఆచార్యుడికి వ్యాఖ్యానం అనుగ్రహించాడే, దానికోసం 4 పాసరాలు పెట్టాడు స్వామి మనవారు. అందువల్ల ఎందుకంటే ఏదైనా కానీ భగవంతుడు మనం డైరెక్ట్ గా చూస్తామా? చూస్తున్నామా? రెండోది ఇంకో మాట ఒకటి చెప్తారు స్వామి, ఇదంతా కాలక్షేపంగా వింటేదా మోక్షమా, లేదా మోక్షం జరగదా? ఎందుకు స్వామి ఈ ప్రకారం అంటారు? లేదా మాకు మోక్షం లేదా? అట్లంతా చెప్పింది కదా.
కాలక్షేపం ఇంటిదా మనుషులు అప్పుడు మోచనం పోయేటంతో కాలక్షేపం వినేసి పోయింటారా? ఇట్లంతా అడుగుతా ఉంటే ఇప్పుడు గుర్తుంది కదా. అందువల్ల కాలక్షేపం చాలా ఊర్లో తగ్గిపోయింది. చాలా ఊర్లు, కొన్ని ఊర్లో కాలక్షేపమే లేదు, కొన్ని ఊర్లో తగ్గిపోతుంది. ఎందుకంటే మన సంప్రదాయంలో వైభవమే వ్యాఖ్యానం కింద, వ్యాఖ్యానం కాలక్షేపం. ఎప్పుడైనా భగవంతుణ్ణి ఎలా మనం తెలుసుకుంటాము? ఎట్లా తెలుసుకుంటాము? ఎవరైనా ప్రత్యక్షంగా సేవించుండారా? త్రివేంకటమణి గారిని నేను ప్రత్యక్షంగా సేవించాను, అబద్ధమే. నంబెరుమాలని నేను ప్రత్యక్ష, విగ్రహాన్ని సేవించవచ్చు. ఆయన గోరుతో ఈ శరీరంతో వచ్చి నిలబడి సేవించుండారా? ఎవరైనా సేవించుండారా? ఆళ్వార్లు సేవించుండారు. ఆ ప్రకారం ఆళ్వార్లు సేవించుండారు. ఈ వైభవం ఆచార్యులు కూడా లేదు. ఈ వైభవం ఆచార్యులు కూడా లేదు. మొదట మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ఆళ్వార్లకున్న వైభవం ఆచార్యులు కూడా లేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంతటికి ఆచార్యులకి ఎంత జ్ఞానం ఉండాలి? ఏం లేదు. మనమే కొంచెం జ్ఞానం వచ్చేసింది అనుకోండి, మన గోటికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మరి అయిపోతాం. నేను చెప్పేది వినండి, నాకు తెలుసు అన్ని. నేను అది సరిగా చెప్తారా తప్పుగా చెప్తారా అది వేరు. ఆచార్యులకి ఎంత జ్ఞానం, సామాన్యమైన జ్ఞానమా? అంత జ్ఞానం ఉంటే కూడా వాళ్ళు ఏంటిరా, ఆళ్వార్లు తిరువుడు తప్ప వేరే గతి లేదు, ఆళ్వార్లు తిరువి తప్ప వేరే గతి లేదు అని చెప్తారా? ఎందువల్ల? ఎందువల్ల స్వామి? నాదమునికి లేని జ్ఞానమా? స్వామి రామానుజు వారికి లేదు జ్ఞానమా? రామానుజు వారు ఏం చెప్తున్నాడు? మారన్ అడివనిందవన్, ఆ షడగోపుర పొన్నడి, ఆ షడగోపుర నమ్మాడు, ఆ తిరువడియే నేను అంటారు. ఇంతటిగా ఆయన బ్రాహ్మడు కాదు, ఈయన బ్రాహ్మడు. ఆళ్వార్లు వైభవం లాగా ఎవ్వరికి లేదు. ఎందుకు స్వామి అంత వైభవం? భగవంతుని ఇచ్చేసాడు వాళ్ళకి. ఎందుకు ఇచ్చాడు? పోయిన తర్వాత అడగతాం. శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఇక్కడ అడిగితే, ఇక్కడంతే మొదలు చూస్తే కదా అడగడానికి సమాధానం చెప్పేది లేదు. శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఎందుకు ఆళ్వారి కింద వైభవం ఇచ్చేవి, నాకు ఇవ్వలేదే, ఆచార్యులకు ఇవ్వలేదంటే నా ఇష్టం అంటాడు. స్వతంత్రుడు, అడగటానికి ఏమీ అర్హత లేదు, ఇచ్చేసాడు. ఇచ్చేది అయితే ఎందువల్ల ఇచ్చాడు? ఆళ్వారంటేనే అంత ప్రేమ, అంత ప్రేమ ఆయనకి. ఇంకోటి ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే నేను ఎందుకోసం ఈ మాట ఇప్పుడు చెప్తున్నానంటే, మన నారాయణ దివ్య ప్రబంధం చేసిన ఎందుకోసం? ఆళ్వార్ల కోసమే, ఆచార్యుల కోసమే. అప్పుడు శ్రీమన్నారాయణ కోసం కాదంట, ఆళ్వార్ కోసం చేస్తే అతను వచ్చేస్తాడు. అతను పిలవాల్సిన పని లేదు, పిలవాల్సిన పనియే లేదు. ఆళ్వారు ఎక్కడున్నాడో అక్కడ వచ్చి నెగ్గుగా నేను ఉన్నానే వచ్చి కూర్చుంటాడు. ఎక్కడంతా రామాయణం చెప్తామో ఆంజనేయులు, వినయ ఆంజనేయులు అట్లే ఏడుస్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని చెప్పుకుంటా అలాంటి ఉన్నప్పుడు అక్కడ వచ్చి కూర్చొని ఓహో ఇట్లా ఏడ్చుకుంటా ఆ రామాయణం వినుంటుంటాడు. అదే ఎక్కడంతా దివ్య ప్రబంధం మనం చేవిస్తున్నామో మన పిలవాల్సిన పని లేదు. పిలవకుండా వచ్చి కూర్చొని వింటానే ఉంటా. ధనా వెండు వండు మన తిరువేంగడత్, అంత మాత్రం ఆళ్వార్ల మీద పిచ్చి, అంత పిచ్చి. అందువల్ల ఆచార్యులు అందరూ ఏం చేస్తారంటే ఆళ్వార్లు తప్ప వేరే గతి లేదు. ఆళ్వాர்கள் వాడి అరుళి చేయల్వాడి, ఆళ్వార్లే మాకు ప్రధానం అంతే, ప్రధానం ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు స్వామి అంత మాదిరి చేసుకున్నాడు? ప్రత్యక్షంగా సేవించుంటారు ఆళ్వార్లు, 12 ఆళ్వార్లు పెరుమాళ్ళని. రాముణ్ణి మనం సేవించింది లేదు, కృష్ణుని మనం సేవించింది లేదు, వరాహుని మనం సేవించింది లేదు, వాళ్ళు సేవించుంటారు. ఆ ప్రకారం ఆచార్యులు సేవించారంటే లేదు, ఎవరు సేవించరా. రామాలతో చేర్చి చెప్తున్నాను, ఎవరు సేవించింది లేదు. డైరెక్ట్ గా సేవించుంటారా? మాట్లాడతారు, సేవించారంటే లేదు. వీళ్ళు డైరెక్ట్ గా సేవించి వాటితో కూడా మాట్లాడతారు. అంత వైభవం ఆళ్వార్లకి. ఇంకోటి ముఖ్యంగా ఒక మర్మం చెప్తాను, మనమంటే ఈ లోకంలో ఉండాము, కర్మ ఉండాలి, ఉండాము. కర్మ లేదంటే మనం ఉండాల్సిన పని లేదు. తదా విద్వాన్ పుణ్యపాపే విధుయే
నిరంజన పరమం సామ్య ఉపైతి. పుణ్యము పాపము రెండు తొలగింది అనుకుని ఏమీ లేదు, కర్మాలు లేదంటే శ్రీవైకుంఠం ఉంటాము. ఇప్పుడు ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళకి కర్మ ఉండదు. అదే పరంగా ఆళ్వారు ఉన్నారు కదా, వాళ్ళకి కర్మ ఉండదంటే లేదు. ఆళ్వార్లకి కర్మ అనే లేదు, పుణ్యము లేదు, పాపం లేదు. పుణ్యం పాపం లేదంటే వాళ్ళు ఇక్కడ ఉండరే స్వామి, శ్రీవైకుంఠం ఉంటారంటే అయితే ఇక్కడ ఉంటారు. పుణ్యము పాపమే లేదు, వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన పనే లేదు. వాళ్ళకి కర్మ ద్వారా వాళ్ళు అవతారం చేయలేదు. మనమంతా కర్మాధార అవతారం. ఆచార్యులందరూ కర్మాధార అవతారం. ఇది ఆచార్యులే ఒప్పుకుంటారు. వాడికి కర్మనే లేదు, పుణ్యము పాపము రెండు లేదు. అయితే ఇక్కడ పెట్టాడంటే భగవంతుడు ఆయన అనుగ్రహం వల్ల పెట్టేశాడు. నువ్వు ఇక్కడ ఉండాలా. ఎందుకు ఉండాలి స్వామి? నువ్వు ఉంటేరా వీళ్ళు జనాలు అందరూ ఉండారే, భక్తులు అందరూ ఉండారే. నేను ఎంత మాట చెప్పాను, శాస్త్రం ఇచ్చాను, నేను అవతారం చేశాను, ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాను, ఒకరు కూడా రాలా. అల్వీర్ నువ్వు ఉండు, నువ్వు ఉండి ఇక్కడ తిరువాయువుని సేవించు, 4000 దివ్య ప్రబంధం సేవించు, అప్పుడైనా వాళ్ళు దిద్దుబాటు చేసుకుని నా తిరువుడి పడతారని చెప్పి దానివల్ల ఆళ్వారిని ఇక్కడ పెట్టాడు. ఇంతటికి నువ్వు ఆళ్వారికి ఇక్కడ ఉండాలని చెప్పే ఒక అభిప్రాయమే లేనే లేదు. వాళ్ళు అప్పుడే పోయిండొచ్చు. మొదట భాషణ అదా ఇన్నిండ నీర్మై ఇనియామురామై పొయ్యి నిండ జ్ఞానమం పొల్లా ఒడుక్కం అழுక్కుడంబం ఇన్నెండ నీర్మై ఇనియామురామై. ఇంక నన్ను పెట్టబాక చెయ్యి, ఇంక నన్ను ఇక్కడ పెట్టబాకని 20 సార్లు చెప్పాడు నమ్మాళ్ళవారు. ఎన్నిసారి? 4 ప్రబంధాలు. దాంట్లో తిరువిరుత్తం ఒక ప్రబంధం, తిరువాయువు ఒక ప్రబంధం. తిరువిరుత్తంలో 3 సార్లు చెప్పాడు ఇంక నన్ను ఇక్కడ పెట్టబాక, తీసుకోబో అని చెప్పాడు. తిరువిరుత్తం అయిపోయిన తర్వాత తిరువాయువుని వచ్చిన తర్వాత 17 సార్లు చెప్పాడు నన్ను ఇక్కడ పెట్టబాక, తీసుకోబో. దానిలో కడాన పెట్టబాక, నన్ను ఇంక మీద ఇక్కడ పెట్టబాగని చెప్పింది 10వ పత్తు 10వ పాసరం మునియే నాన్ముగనే పాసరంలో. దాని తర్వాత పెట్ట. ఎందుకు స్వామి పెట్టాలి వాళ్ళని? ఎందుకోసం ఇక్కడ పెట్టాలా? పెట్టాల్సిన పనే లేదే. వాళ్ళకేం పాపాలు ఉండదా, లేదు పుణ్యాలు ఉండదా, కర్మనే లేదే. భగవంతుని ఇచ్చాధీనంగా ఇక్కడ పెట్టాడు. ఆయన అనుగ్రహం వల్లే పెట్టాడు. ఎందుకు స్వామి ఆయన అనుగ్రహం చేసాడు? మనం ఉండమే పాడైపోతాము. వాళ్ళు లేదంటే పాడే. ఆళ్వారు లేదంటే కుదిరి కాలక్షేపమే లేదే. ఆ 4000 దివ్య ప్రజలు సేవించడం ఉండదా? లేదు. ఇదన్నీ కావాలంటే భగవంతుడు ఒకటి ఉంటే లాభం లేదు. అప్పుడు ఏం కావాలా? ఆళ్వార్లు ఉండాల. స్వామి వాళ్ళకి పుణ్యం లేదు, పాపం లేదు, ఇక్కడ పెట్టొచ్చా అంటే అంత మాత్రం బలవంతంగా పెట్టేవాడు ఎవడు? శ్రీమన్నారాయణుడు. ఎవరి కోసం? మన కోసం. ఇది మనం మొదట తెలుసుకోవాలా. కొన్ని ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలకి ఎంత భోజనమో అన్నమో అంత అన్నం వండి పెట్టేవారు రాత్రిలో తల్లిదండ్రులు. అప్పుడు ఎవరో వచ్చేసారు భోజనానికి. ఆ కాలంలో వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టాలా, ఏం చెయ్యాలా? ఇంక మీద భోజనం అంతా ఉండను కాదు, వచ్చిన వాళ్ళకి పెట్టాలా. అప్పుడు ఏం చెయ్యాలా? ఈ పిల్లల్ని పస్తు వేసి, ఇంటి పిల్లల్ని పస్తు వేసి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతారు పెద్దవాళ్ళు. అది ఆ కాలం పద్ధతి. అదే ప్రకారం ఆళ్వారు వచ్చి భగవంతుడి పిల్లలు, వాళ్ళ ఇంటి పిల్ల ఆళ్వారు, ఆయన పస్తు వేసాడు. ఎవరికి భోజనం పెట్టాడు? మనకి భోజనం పెట్టాడు. మనం ఇందుగా పోయాము, మనకు భోజనం పెట్టాడు. ఏం స్వామి పస్తుంటే శ్రీవైకుంఠం పంపించలేదా ఆయన్ని? ఇంకనే ఇక్కడ ఉండను చెప్తా ఉంటే కూడా ఇక్కడే ఉండిచ్చాడు. ఎందుకోసం? మన కోసం. మనకి భోజనం పెట్టాలా. ఏం భోజనం? 4000 దివ్య ప్రబంధం అనే ఒక భోజనం పెట్టాలా. ఆ 4000 దివ్య ప్రబంధం భోజనం పెట్టాలంటే ఫస్ట్ ఎవరిని వెయ్యాలా? ఆళ్వారిని. ఆళ్వారు మోక్షం అనే ఒక భోజనం కావాలి కదా. ఆ మోక్షం అనే భోజనం పెట్టలేదు. పెడితే మనకి 4000 దివ్య ప్రబంధం దొరకదు కదా. అందువల్ల మోక్షం అనే ఒక భోజనాన్ని ఆళ్వారికి పెట్టకుండా
ఆ భోజనాన్ని మనకి తీసుకొచ్చి పెట్టి ఆళ్వారిని పస్తి వేశాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలా ఆళ్వారి మీద? ఆళ్వారంటే అంత ప్రేమ ఉండాలి, అంత ప్రేమగా ఉండాలి. వేరే ఏం అక్కర్లేదు. భగవంతుడి తర్వాత ప్రాణం వదిలేయాలి. స్వామి రామానుజ వారి స్థితి అదిదా. ఆయన మొదట పాత్రలో ఏం చెప్పుండాలా? ఆ నంబెరుమాల్ శ్రీరంగనాథుడు తిరువడి పట్టుకున్నానని చెప్పచ్చు కదా, చెప్పలా. నమ్మాళ్వారు తిరువడి పట్టుకున్నాను మారన్ అడిబనిందవన్. ఇప్పుడు నంబెరుమాల్ కోపం చేసుకోడా? ఆనందం. ఆళ్వారి మీద మనం అంత పట్టుదల పెట్టుకొని ఉండామంటే భగవంతుడికి అంత ఆనందం అంట, అంత ఆనందం అంట. ఆయన ఆనందం ప్రధానం అంటే ఆళ్వార్ ప్రధానం. అదిదా ఈ పాసరం చెప్పింది. ఆళ్వార్గల్ ఏట్రం అరుళి చేయలేట్రం. రెండోది, మన భగవంతుని సేవిస్తున్నామంటేనే ఎలా స్వామి సేవిస్తాము? ప్రమాణం లేకపోతే ప్రమేయం లేదు. పుస్తకాల్లో భగవంతుడు ఈ రూపంలో ఉండాడని చెప్పి రాసి పెడితే గానీ మనకి తెలవదే భగవంతుడి గురించి. ప్రత్యక్షంగా మనం సేవించున్నామా? లేదు. ఎప్పుడు మనం ప్రత్యక్షంగా సేవించలేదో ఏదో పుస్తకాలు రాసి పెట్టారు, అద్దా ప్రమాణం వేరు, అద్దా శాస్త్రం. ఆ శాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ఆళ్వారు. దానిక మానాధీన మేయ సిద్ధికి అని చెప్తారు. మానాధీన మేయ సిద్ధికి అని చెప్తారు. ఎవరు? అడగి మనమాల పెరుమాళ నాయన పిల్లలోకాచార్య తమ్ముడు ఆచార్యదైన గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. ఒక్కసారిగా అది మీరు తెలుసుకోవాలి. అప్పుడు తెలుసు ఆళ్వారు ఎవరనేది. రామానుజం ఉంటే దాన్ని తెలుసుకుంటే రామానుజుల వారు ఎవరని తెలుసు, ఆచార్యదేని తెలుసుకుంటే ఆళ్వారు ఎవరని తెలుసు. మానాధీన మేయ సిద్ధికి అటితే ఈ ప్రమాణాన్ని పెట్టుకుందా ప్రధానం ఉంటది. ప్రమాణంతా స్తంభాలు, స్తంభాలు. ఆ స్తంభానికి పైకి నిలబడే ఆ బిల్డింగ్ దా భగవంతుడు. ప్రమాణం పడిపోయింది అనుకోండి, బయట పైన నిలబడే బిల్డింగ్ ఉండే పెరుమాళు పడిపోతాడు. అప్పుడు లేదు. ఆళ్వార్లు పాసురాలు లేదంటే శ్రీమన్నారాయణ లేదా? లేదు. స్వామి చెప్పచ్చా ఇలాగా అంటే? మనకి లేదే, మనకు తెలుసా? తెలవదే. తెలవాలంటే ఎట్లా స్వామి? ప్రత్యక్షంగా చూడాలా? నాకు కనిపించదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలా? ఒక పుస్తకం ద్వారా తెలుసుకోవాలా. అది ఏం పుస్తకం? ఆళ్వారు నాలాయన దివ్య ప్రబంధ పుస్తకం. ఆ పుస్తకం లేదనుక ఐదా స్తంభం. ఆ స్తంభం మీద ఒక బిల్డింగ్ నిలుస్తుంది. ఒక పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ లాగా. పిల్లర్స్ 4 పిల్లర్స్ వేసి పైన దళాలు వేస్తారు కదా, ఆ దళందా పెరుమాలు. ఆ పిల్లర్ గా ఉండేది ఎవరు? నాలాయన దివ్య ప్రబంధ ఆళ్వార్ పాసురాలు. అందువల్ల అప్పుడు భగవంతుడు నిలబడాలంటే ఆళ్వారు పాసురాలేదంటే ఆయన వల్ల నిలబడడం కాదు, లేదు. ఆయన వల్ల అందుకిదా ఏం చేసేది తెలుసా? ఇంకా 2 రోజులు స్టార్ట్ అయిపోద్ది పగల్పత్తి ఉత్సవం, రాపత్తి ఉత్సవం. ఓ నేను నిలబడాలా, ఆళ్వారి పాసురం నాకు కావాలా? అప్పుడు ఏం చేస్తాం? దానికి ఒక ఉత్సవం చేస్తాం. దానికి 22 రోజులు ఉత్సవాలు. సామాన్యంగా ఉత్సవాలు అంటే 10 రోజులు లేదు 9 రోజులు. 22 రోజులు ఉత్సవాలు ఆళ్వారు పాసురాలకి. దానికే ఉత్సవాలు చేస్తాం. సరే, ఈ ప్రకారం ఉత్సవం వేదానికి ఉండదా? 4 వేదాలు, ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఈ వేదాలకి ఉత్సవాలు ఉన్నాయంటే ఎక్కడుండాలి స్వామి? అదే నాలాయన దివ్య ప్రబంధానికి పగల్పత్తి ఏమి, రాపత్తి ఏమి 2 ఉత్సవాలు అట్టనే పూర్తిగా 22 రోజులు ఉత్సవాలు. ఈ ఉత్సవాలు చేసేది ఎవరు? మిగతా ఉత్సవాలకంతా బ్రహ్మోత్సవం వేరు. బ్రహ్మ చేస్తున్నాడు, చతుర్ముఖుడు చేస్తున్నాడు. ఈ ఉత్సవాలు చేసేది ఎవరు? శ్రీమన్నారాయణ. అప్పుడు ఆళ్వారు పాసురాలకి ఎంత వైభవం, సామాన్య వైభవం, ఎంత వైభవం. మానామయన మయ సిద్ధిది. అప్పుడు ఆ ప్రకారం మనకి స్తంభాలు ఉంటేదా ఏంది ఆ ఉత్తరమైన నిలుసును. ఆ ఉత్తరంతో భగవంతుడు. ఆళ్వారు పాసురం లేదంటే ఏమవుద్ది? ఆళ్వార్ల పాసురాలు, ఆచార్యుల వ్యాఖ్యానాలు
ఇది రెండే స్తంభాలుగా ఉంటుంది, పిల్లర్గా ఉంటుంది. ఆ పిల్లర్ అప్పుడు ఆ పిల్లర్ లేదంటే భగవంతుడు దాని మీద నిలబడనవద్దు. అప్పుడు ఆళ్వారు పాసురాలు ప్రధానం, ఆచార్యాలు వ్యాఖ్యానం ప్రధానం, రెండు కలిసి పిల్లర్స్ అవుతాయి. అయింది కదా. అందువల్లదా ఇది అయిపోయింది. అప్పుడు ఆ మారి ఉండిందంటే అప్పుడు ఏంటంటే ఈ ప్రకారం ఉండాలి ఆళ్వారి పాసనం. ఇది అందరూ తెలుసుకోవాలి కదా. ఇది మనవాళ్ళ మామనికి అభిప్రాయం. అందరూ తెలుసుకోవాలి కదా. అందరూ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయనకి ఇది ప్రయాస, చాలా ప్రయాస. మన మన ఆచారులకు ఇది ప్రయాస, చాలా ప్రయాస. అయితే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి వైభవమే వ్యాఖ్యాన గ్రంథం వలద వైభవం. అయితే దీంట్లో తెలుసుకొని చాలా మంది వస్తున్నారు. అయితే ఎట్లా అంటే ఒక కాలక్షేమం జరుగుతుంది అనుకోండి, ఒక కాలక్షేమం జరుగుతూ ఉన్నది. ఎవరో కాలక్షేమం వచ్చి వింటా వింటా ఉంటారు. ఎవరో అటు పోతుంటారు. పోతున్నప్పుడు ఎవరైతే వింటున్నాడో, ఏదో చెప్తున్నాడా ఏదో మనకి అని చెప్పి వింటామని చెప్పి నిలబడ్డాడు. ఆయన విషయంగా ఏదో అప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చింది, ఏదో బాగున్నట్టు ఉండదు అని చెప్పి నిలబడ్డాడు. నిలబడి ఆయన విషయం అయిపోయిన తర్వాత పోయాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు, ఏదో ఇంకొంచెం బాగున్నట్టు ఉన్నది. ఇట్లనే రోజు వస్తా ఉంటే ఆయన ఈ కాలక్షేమం మీద ఒక అభిమానం వచ్చింది. ఈ ప్రకారం వాళ్ళు రావటానికి ఒక ఛాన్సెస్ ఉన్నది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒకటికి దీని మీద ఇంత ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా పుస్తకాలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ పుస్తకాలు పెట్టుకుని చూస్తూ ఉంటే దాంట్లో అర్థం కాదా, ఇవి అర్థం కాలేదే, మనకి ఏం తెలవలేదే అని చెప్పి మనకు ఆడేమో చెప్తున్నాడు, అది పోయి దగ్గర పోయి చూస్తూ ఉంటాడు. పోయి చూస్తే అప్పుడు ఆ పుస్తకాలు చెప్పిందని ఆ స్వామి చెప్పేసాడు కరెక్ట్గా. బాగుండదే, అటైతే విందేనే వినొచ్చులే, ఇట్లనే రావచ్చు. కొన్ని మందిని ఏం చేస్తారు తెలుసా, మీరు వింటున్నారు, మీరు వినిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, మీకు బంధువులు, మీకు ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, రండి బాగానే చెప్తున్నాడు ఆయన, ఒకసారి విని చూడే, వింటే నీకు పట్టుకుంటే విను, లేకపోతే వదిలేసే అని చెప్పి మీరు పిలుస్తారు కదా. పిలిచి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి తగినట్టు నేను చెప్పారంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక మనసులో పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సంభవం జరిగి ఉంటుంది. ఆ కరెక్ట్గా ఆ దానికి దీనికి సంబంధంగా ఉండిందంటే చాలా బాగా చెప్పాడండి అని చెప్తారు. అది రాలేదంటే ఏదో నువ్వు చెప్పేవి చెప్పి వచ్చాను, ఏదో మనకెంత అయితే సరిపడదండి అని చెప్పి పోతా ఉంటారు. అయితే ఇప్పుడు మనవాళ్ళ మామిడికి ఏం తెలిసిన అందరూ తెలుసుకోవాలా, లోకల్లో ఉండే అందరూ తెలుసుకోవాలంటారు. ఇది అయ్యో ఇదే పని స్వామి, ఇది అవంతా ఈ ప్రకారం అవంతా అంటే ఏంటంటే అవ్వచ్చు. ఎప్పుడైనా కానీ మనకి అందరూ ఇది ఇచ్చి ఎక్కువగా ఒక ప్రయాసపడినట్టు కదా అంటే కానే కాదు. ఎప్పుడైనా కానీ సామాన్యంగా ఉపన్యాసానికి కానీ అందరు వచ్చినట్టు కాలక్షేమం రాజు నేను మొదలు చెప్పాను కదా, వ్యాఖ్యానంగా ప్రధానం. ఏంటి వ్యాఖ్యానం అంటే ఒక్కొక్క పంక్తి మీద చదివిస్తూ ఉంటారు. దాంట్లోనూ ఎందుకంటే ఇది ఎట్లా చదివి తెలుసుకోవచ్చు, విని తెలుసుకోవచ్చు, దాని తర్వాత ఎవరో మాట చెప్తున్నారు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఆయన ఎన్న తెలుసుకున్నా కూడా వ్యాఖ్యానం తెలుసుకుంటుందా వస్తుంది. అప్పుడు వ్యాఖ్యానం చూసిగా తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని మీద ప్రయాస ఎక్కువ వస్తుంది. అయితే ఈ ప్రకారం వ్యాఖ్యానం తెలుసుకొని ఈ ప్రకారం రావాలంటే మొదల్లో మన దగ్గర నిదానం ఉండాల, కొంచెం నిదానంగా రావాల. ఎత్తిన వెంటనే నాకు ఈ ప్రకారం అనుకుంటానండి అది రాలేదే అని చెప్తే ఇంకా ఈ కాలక్షేమం వద్దని పోతా ఉంటారు. లేదు, నిదాన పడాల. ఎప్పుడైనా కానీ మంచిది ఎప్పుడుమే లేటుగానే వస్తుంది, చెడ్డది లేటుగా కాదు వెంటనే వచ్చేస్తుంది. చెడ్డది విషయాన్ని స్ప్రెడ్ చేయాలనుకోండి ఈజీగా స్ప్రెడ్ చేసేయచ్చు. మంచి విషయం స్ప్రెడ్ చేయాలంటే కొంచానికి అది ప్రచారం చేయనే కాదు, చెడ్డ విషయం ప్రచారం చేయాలంటే వెంటనే చేసేయచ్చు. అందరూ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు నమ్మతారు, మంచి విషయాలంటే నమ్మరు. అందువల్ల కొంచెం నిదానం చేసుకోవాలి. దీనికి కాలక్షేమం వింటున్నాము, ఈ రోజు ఉన్నాము, ఒక 5% మనకు అర్థమైంది, 95% మనకు అర్థం కాలేదు, ఏం కష్టం లేదు. మరుసటి రోజు మళ్ళీ వింటాం, వింటా ఉంటే అనుకోండి
అప్పుడు ఒక 30 రోజులు అయింది అనుకునే 30% 30% మనకి అర్థమైపోద్ది కదా, చాలు, అదే చాలు. దానిపైన అక్కర్లేదా స్వామి, దాని తర్వాత అదే డెవలప్ అయిపోద్ది, ఆచార కటాక్షం అయిపోతుంది. అందువల్ల అప్పుడు మనం ప్రధానంగా ఈ వ్యాఖ్యాన పద్ధతి కాలక్షేపంలో మనం పూనుకోవాలంటేనే మొదల్లో మన దగ్గర నిదానం ఉండాలి. ఆ నిదానాన్ని బాగా పెంచుకున్నామనుకుంటే అది పెంచను మనకి దీని మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ప్రకారం రావాలనిదా మనబాలమాని ఈ పాసురాన్ని అనుగ్రహించడు. ఆళ్వార్గలేట్రం అరుళి చేయలేట్రం. అయస్కాంతం ఉంటుంది కదా, అయస్కాంతం ఎట్లా ఉంటుంది, మనకు కొంచెం దూరం ఒక ఇనుము దాని దగ్గర తీసుకుపోయామనుకండి వెంటనే అది అట్టని లాగి దాంతో కూడా కసుకపోద్ది, అయస్కాంతంలో కసుకపోద్ది కదా. అదే ప్రకారం మన హృదయం దా ఇనుము లాగమంటాం. మన దగ్గర ఏం లేదు, అడిగే దగ్గర లేదు, ఏది లేదు, ఇనుము లాగమని ఉంటాము. ఇనుము లాగా ఉంటే దీనికి అయస్కాంతం ఉండాలి స్వామి. అయస్కాంతం ఉంటే ఏమైపోద్ది, ఆ ఇనుముని ఈడ్చేస్తుంది కదా. అయితే అయస్కాంతం ఉండాలంటే ఏమైపోద్ది అంటే అది ఒక దానికి దీనికి దగ్గర ఉన్నట్టు పోతేదా అది లాక్కుంటుంది. లేదంటే ఏమవుతుందంటే మనం ఎక్కడో ఉంటామో అయస్కాంతం ఎక్కడో ఉంటామంటే మనం అంటే ఇనుము ఎక్కడో ఉంటుంది, అయస్కాంతం ఎక్కడో ఉంటే ఒకటికి సంబంధమే లేకుండా ఉంటుంది. దాని దగ్గరికి మేము పోవాలా, దగ్గరికి పోయామనుకోండి అది లాక్కుంటుంది. అదే ప్రకారంగా మనం ఈ కాలక్షేప ప్రక్రియను దగ్గరికి పోవాలా. అయితే మన మనసంతా ఇనుమే. అందువల్ల ఆళ్వార్లు పాసురాళ్ళు ఆచార్యుల వ్యాఖ్యానులుగా కాంతం, అయస్కాంతం. ఆళ్వార్లు పాసురాలు ఆచార్యుల వ్యాఖ్యానులుగా కాంతం. ఆ కాంతానికి దగ్గరికి మనం పోయేమంటే కొంచెంగా దగ్గర దానికి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర పోయేమంటే వెంటనే అది లాక్కుంటుంది. లాక్కుందంటే ఏం సమయం వద్దంటే మనకి ఆనందమైన అనుభవం వస్తుంది ఈ వ్యాఖ్యానంలో. అయితే ఇది అందరూ తెలుసుకో, ఆయనకి ఇంత ప్రేమ మనవాళ్ళ మామనికి ఎంత ప్రేమ అంటే అందుదా మళ్ళీ చెప్పాను, ఆయన మాది సాత్వికుడు ఎవరే లేదు, అంత సాత్వికం. ఎవరి దగ్గర ఒక అబద్ధమైన మాట కాదు, చెడ్డ మాట కూడా మాట్లాడు. ఏమయ్యా ఇట్లా చేసేసాడు మనం చెప్తాం కదా, ఆ మాట కూడా మాట్లాడు. ఇట్లా అయిపోయిందా, సరే వదిలేసేయండి అంతే, సరే వదిలేసి అంతే ఆయన మాట. ఇదే రామానుజుల వారైతే ఎందుకు ఇట్లా చేసేవో అడగతారు, ఈయన అడగడు, అంత సాఫ్ట్. ఆయనకి ఇప్పుడు ఏమంటే ప్రేమ అందరు తెలుసుకోవాలా, అంత మాత్రం ప్రయాస పడుతున్నాడు. అదిదా ఈ పాసురం. ఆళ్వార్గలేక్తం అరుళి చేయలేక్తం தாழ்வாதுமின்றி அவதாம் வளர்த்தோம் ஏழ்பாடும் வைய அவர்கள் செய்த వ్యాఖ్యైకలు உள்ளதெல்லாம் వైయమర్య పగర్వోం వాయింది అని చెప్తాడు. దీంట్లో మొదట పదపదార్థం అంటే ఈ శబ్దానికి ఏం అర్థం ముందు చూస్తాం. ఆళ్వార్గల్ ఏట్రం, ఆళ్వార్గల్ వైభవమేమి. దాని తర్వాత అరుళిచ్చయల్ అంటే ఏంది, అరుள் అంటే కృప. ఆ అరుళిచ్చయల్ కృప వల్ల వచ్చిన ప్రబంధంగా అరుళిచ్చయల్ని పేరు. ఎవరి కృప, భగవంతుడి కృప వల్ల ఆళ్వారు అనుగ్రహించింది 4000 దివ్య ప్రబంధం. అందువల్ల అరుళిచ్చయల్ ఆ దివ్య దేశానికి వైభవం. అప్పుంటే ఆళ్వార్లు వైభవం ఏమి, వాళ్ళు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలకున్న వైభవం ఏమి. ఆళ్వార్గలేట్రం అరుళిచ్చయలేట్రం తాழ்வாது ఇండి చిన్న కొరత కూడా ఉండదంట. తాళు అంటే కొరత, చిన్న కొరత కొంచెం కూడా లేదు. అంటే ఆళ్వార్లు పాసురాల్ని పూర్తిగా పెంచింది ఎవరు తెలుసా, పూర్వాచార్యులు. అందువల్లదా இந்த முதல் தாய் షడగోపన్ మైంబాల్ వలర్త ఇదత్తాయ్ రామానుజన్. వినబడిందారా ఈ తనియను? వినబడినారా స్వామి? வான்திகழும் சோலை மதிலரங்கர் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மரகலாயிரமும் ஈன்ற முதல் தாய்
షడగోపన్ మొయింబాల్ వలత్త ఇదత్తాయి రామానుజన్. కనింది ఎవరు? నమ్మాళ్వారు. పెంచింది ఎవరు? రామానుజుడు. ఇదేలాగా దేవకి కన్నాడు కృష్ణుణ్ణి, కనింది కృష్ణుణ్ణి, పెంచింది యశోద కదా. దేవకి లాగా నమ్మాళ్వారు, యశోద లాగా స్వామి రామానుజుడు. ఆ తిరువాయుని పెంచింది ఎవరు? సాకింది ఎవరు? స్వామి రామానుజుల వారు. అయితే కనింది ఎవరు? నమ్మాళ్వారు. అదే ప్రకారం కదా ఇంత మొదలుతా అప్పుడు అంత వైభవం ఆచారాలకి దాన్ని పెంచింది పూర్తిగా, దాన్ని సాకింది పూర్తిగా పూర్వాచారుడిత. అది మాత్రం కాదు, వీళ్ళు ఆచారంలో నిలబల. దీంట్లో ఏపారు గుయ్య మనబాలమావునికి ఎంత ప్రయాస అంటే, ఈ లోకం ఒకటే కాదు, 7 లోకాలు. ఆళ్వార్లు పాసరాలు 7 లోకాలు పూర్తిగా పోవాలంట. ఇక్కడ మాత్రం కాదు, ఇక్కడ మాత్రం ఉంటే లాభం లేదు. 7 లోకాలు పూర్తిగా పోవాలంటే కొన్నిటోళ్ళు తెలుసుకుంటే మాత్రం లాభం లేదు. 7 బారు అట్లాంటి 7 బారు సప్త లోకాలు ఉజ్జీవనం అంటట్టుగా పూర్వాచారం నుంచి అనుగ్రహించిన వ్యాఖ్యానం చెయ్యమరై తన్నుడనేసింది. ఆ వ్యాఖ్యానం ఎట్లంటే, ఈ లోకంలో ఒకటే కాదు, 7 లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకోవాలా, అందరూ తెలుసుకున్నట్టు చెయ్యాలా. అప్పుడంటే ఆళ్వార్లు ఆచారం అనుగ్రహించే వ్యాఖ్యానం ఉండదు కదా, ఆ వ్యాఖ్యానం పూర్తిగా ఈ లోకం ఒకటే కాదు, 7 లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకోవాలా. ఎవరి అభిప్రాయం? మనవాళ్ళ మామని అభిప్రాయం. సరే స్వామి, నారాయణ పాసురాలకు వ్యాఖ్యానం ఈ లోకం ఒకటే కాదు, ఆ ప్రకారం ఆయన అన్ని లోకాలు 7 లోకాలు తెలుసుకుంటారంటారే, ఇది ప్రయాస ఇలాగ పడచ్చా? ఇలాగ ప్రయాస పడచ్చా? స్వామి, నాకు ఏదో ఇల్లు ఉన్నది, బాడిగినే ఉన్నాను, నాకు 4 ఇల్లులు కావాలా, 4 కార్లు కావాలా అని చెప్పి ప్రయాసపడ్డాను. పడచ్చా? పడకూడదు. పడచ్చంటే పడకూడదు. ఏదో ఇల్లు ఒకటి కావాలని చెప్పి ప్రయాసపడుతుంది, కానీ 4 ఇల్లులు కావాలా, 4 కార్లు కావాలంటే ఎలా స్వామి వస్తుంది? అదే ప్రకారం ఏదో ఈ లోకంలో కొన్ని మందిని తెలుసుకోవటం అని చెప్తే పర్వాలేదు, ఈ లోకంలో ఉండేటోళ్ళు పూర్తిగా తెలుసుకోవాలా. ఈ లోకం ఒకటే కాదు, అక్కడ 7 లోకాలు. ఏ లోకాల? ఎట్లాంటి లోకాలు? ఆ సప్త లోకాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది పెద్ద ప్రయాసగా ఉంటాయి స్వామి. అంటే మంచి విషయంలో ప్రయాస పడచ్చు, చెడ్డ విషయంలో ప్రయాస పడకూడదు. సరే స్వామి, ఇది జరగద్దా? ఇది జరగద్దా? జరగదా? ఇప్పుడు ఏం లేదు, ఎంతమంది ఉంటారు వైష్ణవాలు? అంతేం లేదే, కాలక్షేపానికి వచ్చిన వాళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది. అట్లా ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారు వైష్ణవాలు? ఈ లోకం పూర్తిగా తెలుసుకోవాలా, 7 లోకాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం స్వామి మీరు మాట్లాడేది? అలాగా ప్రయాసపడద్దా? ఎక్కువ కదా. ఈ లోకంలో ఉండేటో కొన్ని మందిని తెలుసుకొని అని చెప్తాను. మొదటిది జరగద్దా? ఇది జరగద్దా? అదిను ఈ ఈ కలికాలంలో జరగద్దా? అది ఈ కలికాలంలో ఇది జరగద్దా? త్రితయుగంలోనే జరగదంట. త్రితయుగంలో జరగదంటే ఈ కలికాలం జరగదంటే జరగదు కదా. అప్పుడు ఇలాగ ప్రయాస పడచ్చు అంటే పడచ్చు. ఎట్లంటే ఒక ఆచారులు కానీ ఒక శ్రీ వైష్ణవ కానీ ప్రయాస పడ్డాడు అనుకోండి, ఏం ప్రయాస? శాస్త్ర సమ్మతమైన ప్రయాసగా ఉండాలా. ఆ ప్రయాస పడ్డాడంటే ఆ ప్రయాసని పూర్తి చేసేది ఎవరిది? భగవంతుడు శ్రీమన్నారాయణ పూర్తి చేస్తారంట. అది ఒకటి. రెండోది, మనం చేస్తామో లేదో నోటి మాటతోనే చెప్తున్నాం, మనం చేసేది అనేది చేతుల్లో చేయడం కాలేదంటే దరిద్రుడు. నోరు కూడా దరిద్రం అయిపోయిందా? నాకు వాచో దరిద్రగా, నోరు కూడా దరిద్రం అయిపోయిందా? నోట్లైనా నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను అని చెప్పుకోవచ్చు కదా, నోరులోనే చెప్పవచ్చు కదా. ఇప్పుడు నోరు కూడా దరిద్రం వచ్చేసిందా? లేదే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వసుదేవుడికి 8వ కొడుకు కృష్ణుడు. 8వ కొడుకు. వాళ్ళు పుట్టింది జైల్లో పుట్టాడు. కృష్ణుడు పుట్టింది జైల్లో పుట్టాడు. కృష్ణ అవతారం ఒక్కొక్క బిడ్డగా పుడుతుంది. మక్కళ్ళారు వరై కల్లెడై మోదని చెప్పి ఒక్కో పిల్లని తీసుకొచ్చి గోడ మీద దంచి పారించి
ప్రాణం పోగొట్టేశాడు కంసుడు. ఆ ప్రకారం ఆరు పిల్లల్ని చేశాడు. 7వ పిల్లలతో బలరాముడు. ఆ బలరాముడిగా గర్భస్రవం అంటే అభాషణ మన ప్రకారం చెప్తాం కదా, ఆ ప్రకారం అయిపోయిందని చెప్పి గర్భాన్ని మార్చేశాడు. మార్చి అక్కడ గోకులంలో ఉండే రోహిణి మాత, ఆ రోహిణి మాతకి తీసుకుపోయి 7వ బిడ్డని పెట్టేశాడు. ఇక్కడ ఏం చెప్పేశాడు, గర్భం చిన్నైపోయింది, గర్భం పోయిందని చెప్పాడు. 8వ బిడ్డ కృష్ణుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వసుదేవుడు చెప్తున్నాడు, చూడండి ఈ మాట మీరు నమ్మతారో లేదో, భాగవతంలో ఉండాలి, విష్ణు పురాణంలో ఉండాలి. ఏం చెప్తారంటే, నా కొడుకు పుట్టాడు, నేను ఇప్పుడు దానం చేయబోతాను. జైల్లో ఉండుకున్నాడు, సంకుళ్ళు వేసి ఉండారు, నేను ఇప్పుడు దానం చేయబోతాను. వసుదేవుడు ఏం దానం తెలుసా చేయబోతాను, 1000 బంగారు తాంబూలాలు, 1000 బంగారు తాంబూలంలో 1000 బంగారు కాసులు పెట్టుకొని 1000 గోకులు అంటే పశువులు, 1000 పశువులకి 1000 రత్నకంబాలు సమర్పించి, అది కాకుండా ఆ పశువులకు కొమ్ములు ఉంటది కదా, ఆ కొమ్ములకు ఒక్కోటును, ఆ కొమ్ముల మీద 1000 పశువులకి 1000 కొమ్ములకి బంగారుతో కుంభు బంగారుతో కిరీటం, ఆ కిరీటం చేసి 1000 బ్రాహ్మణుడికి ఇవ్వతాను, ఇచ్చేస్తాను, ఇచ్చేసానున్నాడు. వ్యాసుడు చూశాడు, ఈయన జైల్లో ఉన్నాడు, ఈయనకే దొరుకుతుందా లేదా తర్వాత కంసుడు పెడితేనే, లేకపోతే లేదు. అట్లా ఉన్నప్పుడు 1000 రత్న కంబాలు, 1000 బంగారు కాసులు, 1000 బంగారు ప్లేట్లు, అది కాకుండా 1000 పశువులు, ఆ 1000 పశువులకి 1000 కొమ్ముల్లో ఆ కిరీటం పెట్టి 1000 కిరీటాలు, బంగారు కిరీటాలు పెట్టి 1000 బ్రాహ్మణులకి ఇస్తున్నాను అని చెప్పేశాడు. కానీ చెప్పచ్చా, మొదట ఆయనకు ఒకటి జనం వద్దా, ఒక్క మనిషికైనా ఇవ్వడం వద్దా, 1000 వదిలేసింది. చెప్పే అని ఏం చెప్పాలా, నువ్వు ఒకరికన్నా ఇద్దరికన్నా ఇస్తానంటే అదే నా శక్తి అని చెప్పుకోవాలి కదా, అని చెప్పి 1000 చెప్పేశాడు. అన్ని బంగారు ఇవ్వనవద్దా అంటే, నోట్ల దరిద్రం అక్కర్లేదు, నోట్ల మనం కూడా చెప్పుకోవచ్చు, పెరుమాళికి ఈ ప్రకారం చెయ్యాలనుకుంటాను. అయితే ఒక్క మాట చెప్తాను, ఇట్లా నేను చెప్తేనంటే స్వామి మీరు ఆ రోజు కాలక్షేపంలో చెప్పారు, అదే ప్రకారం తిరువేంకటమడియానికి నేను 1000 శవరంలో బంగారు కిరీటం సమర్పిస్తాం అనుకున్నాను స్వామి, మీరు చెప్పిన ప్రకారం చెప్పేసాను స్వామి అంటే, అది కాదు, ఇది ఎట్లా ఉండాలంటే ఇది మనస్ఫూర్తిగా రావాలా. మాట చెప్పిన దాని వస్తే అది లాభం లేదు, మాట కోసం చెప్తున్నాను, అది ఎవరైనా చెప్పుకోవచ్చు. అయితే వసుదేవుడికి మనస్ఫూర్తిగా వస్తుంది. అదే ప్రకారం మనవాళ్ళకి ఈ 7 లోకాలు తెలుసుకోవాలా, ఎట్లా వ్యాఖ్యానం పూర్తిగా తెలుసుకోవాలా, ఆళ్వారు 4000 దివ్య ప్రబంధం తెలుసుకోవాలా. ఎక్కడ పోయినా 4000 సేవిస్తా ఉండాలి. అక్కడక్కడ పాట పాడతాం, అక్కడక్కడ పోతే ఏదోదో పాటలంతా పాడుతూ ఉంటారు కదా, అది ఎట్లా ఉండాలా, 4000 దివ్య ప్రబంధంగా ఉండాలా, అక్కడక్కడ కాలక్షేపంగా ఉండాలా, ఈ ప్రకారం జరగాల. ఆయన ఏంటంటే వాక్కులో ఆయన వాక్కు స్థానంలో నకి వాసో దరిద్రగా, అది దరిద్రం ఉండాల్సిన కదా, అట్లా ఎనిమిదో ఈ నోటుతో చెప్పే మాట ధారణంగా చెప్పచ్చు కదా. అందుకని దీన్ని జరగద్దా, వసుదేవుడికి జరగదు. ఏంటంటే కంసుడు ఇవ్వతాడా, ఇవ్వలేదు, తప్పకుండా జరగదు. అయితే అక్కడ జైల్లో ఉండే దానిలో జరగదు. అయితే ఎప్పుడు మన ఆచారుడిది ప్రయాస పడ్డాడో అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు దాన్ని పూర్తి చేస్తాడు. ఎప్పుడు స్వామి, ఆ రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ కలియుగం పోయిందంటే మళ్ళీ కృతయుగం వస్తుంది కదా, అప్పుడు తిరువాడు ఉంటది, అప్పుడు పూర్తి అవద్ది అని చెప్తారు. అప్పుడు ఆళ్వార్లు ఆచారులు ఈ ప్రయాస పడ్డారంటే నా భక్తుడు ఈ ప్రకారం ప్రయాస పడ్డాడు అని చెప్పి భగవంతుడు దాన్ని పూర్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన శిరస్సు మీద పెట్టుకుంటాడు, నా భక్తుడు ఏ మాట చెప్పాడో. నిన్న మనం ఒకటి చూసాం కదా, కనికన్నను పోయాడు, కనికన్నను పోయడం వెనకాల తిరుమేశాడు పోయాడు, తిరుమేశాడు చూసాం కదా, వెనకాల తిరుమేశాడు పోయాడు, తిరుమేశాడు పోతున్నాడు, పెరుమాళ్ళు వేసిపోయాడు. యథోత్తకాని స్వర్ణవర్ణం చేద పెరుమాల్, నా భక్తులు లేని తాను నాకేం పని, నాకు పని లేదు కదా అని పోతాడు కదా. అదే ప్రకారం ఆ భక్తుడు ఈ మాట చెప్పేశాడు, నేను చేస్తాను అని చెప్పాడు కదా. అందుకని చెప్తున్నాను,
అప్పుడే ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఏం లేదు. ఇప్పుడు కూడా చాలా పుస్తకాలు దొరుకుతుంది. మనం కాలక్షేమం వెళ్ళేదంటూ తెలుగులోనే చాలా పుస్తకాలు దొరుకుతుంది. ఆ పుస్తకంలో వ్యాఖ్యానం బాగా దొరుకుతుంది. మనకు తెలవలేదా? మళ్ళీ తెలుగులో చాలా మంది పండితులు ఉండారు. చాలా మందిలు ఉన్నారు. మనకి కనిపియలేదు అనుకుంటాం. అట్లంతా ఏం లేదు. చాలా మంది ముఖ్య అయితే అక్కడ వచ్చి ఈ సంస్కృత భాషకి ప్రాధాన్యం ఇస్తున్నారు తెలుగు దేశంలో. ఇక్కడంతా తక్కువ. ఈ దేశంలో ఈ ద్రావిడ దేశంలో చాలా తక్కువ. వేదానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అట్లా ఉన్నప్పుడు ఈ రహస్య గ్రంథాలతో చాలా అక్కడ చెప్తున్నారు. పెద్ద పెద్ద అప్పలాచార్య స్వాములు అమరకండి పెద్ద పెద్దలంతా ఉన్నారు. పెద్ద పెద్ద విద్వాంసులు, మహా పండితులు బాగా నేర్చుకోవచ్చు. ఏం శ్రమమే లేదు. ఎందుకోసం చెప్తున్నానంటే ఆ ప్రకారం పుస్తకాలు అప్పుడు కదా ఇది తప్పకుండా జరగద్ది. అట్టయితే సరే స్వామి మీరు చెప్పేదంటే చూస్తే ఎట్లా ఉండదంటే ఏదో పాతకాలంలో కొన్ని మందిలు పాత పంచాంగం చదువుతారంట. పాత పంచాంగం చదువుకుంటా కూర్చోండం అంతే, జరగబోయేదేం లేదు. ఆ ప్రకారం అట్లంతా ఏం కాదు. అట్లంతా ఏం లేదు. మనవారమని తలిచేడా తప్పకుండా జరగదు. తప్పకుండా జరిగింది. అది ఆళ్వాళ్ళ ఆచారాల దారి అది అది తప్పకుండా ఇది జరగద్ది. అందువల్ల మీరంతా తప్పకుండా తిరగ అంటే వింటే ఏం స్వామి భగవంతుడు తిరుగుళ్ళం పూర్తిగా ఆనందం అవుతుంది. ముక్కోళ్ళాసం అవుతుంది. ఆ ముక్కోళ్ళాసం వస్తుంది. రెండోది వెన్ను కైంకర్యం చెయ్యాలని చెప్పి అంటే అప్పుడు ఆ ప్రకారం అయిపోయిందంటే కైంకర్యం చేసేదానికి నమ్మెరమానే మనకు అన్ని అనుకూలం చేస్తాడు. సామాన్యమైన అనుకూలం అన్ని అనుకూలం. సరే స్వామి మనంగా చేయనవద్దా? మనంగా చేయనవద్దంటే మనంగా చేయను కాదు, భగవద్ అనుగ్రహం వల్ల అర్థం చెప్పాను. కృతయుగంలోనే ఈ చేయను కాదంటే ఇది కలియుగంలో చేయనవద్దా? మనంగా చేయను కాదు. అట్లా ఉన్నప్పుడు కలియుగంలో చేయనవద్దంటే చేయను కాదు. అయితే ఒక్కొక్క దివ్య దేశంలో మనం పోయి సేవాకాలం చేసేది కాలక్షేమం వినేది ఉంటే ఆ పెరుమాళ్ళు ఉంటున్నారు కదా. ఇప్పుడు కూడా పెరుమాళ్ళు ఉంటున్నారు, వినకుండా లేదు. ఏమంటే ఇప్పుడు మనం చెప్పేది ఎవరి గురించి? ఆళ్వార్ల గురించి. మన ఏదో రామాయణం చెప్తే పెరుమాళ్ దగ్గరికి రాడు, హనుమంతుడు వస్తాడు. మహాభారతం చెప్తే ఎవరే రారు. అదే ఆళ్వార్లు పాసరాలు చెప్తే పెరుమాళ్ ఒక్కొక్క దివ్య దేశం వచ్చి కూర్చొని ఉంటాడు. ఓ నన్ను గురించి చెప్తున్నారా, నన్ను గురించి చెప్తున్నా వచ్చి కూర్చోండా. ఆయన వింటున్నాడు కదా. ఆయన విన్న దాని వల్ల తప్పకుండా జరుగుతుంది. అందువల్ల ఒక్కొక్క తాను కాలక్షేపాలు జరగాల. అది ఎట్లా ఉండాలి కాలక్షేమం? ఆచార్యులు వ్యాఖ్యానాలు పెట్టుకొని చెప్పాలా. ఏదో నాకు నోటికి వచ్చినట్టు చెప్తే లాభం లేదు. ఆళ్వార్లు ఆచార్యులు ఎట్లా అనుగ్రహించారో అది ఎందుకంటే అబద్ధాలు వచ్చేసింది. ఆళ్వార్లు చెప్పిన మాట లేకుండా, ఆచార్యులు చెప్పిన మాట లేకుండా నా ఇష్ట ప్రకారం నేను చెప్పానంటే అది నిజం రాదు, అబద్ధ. ఇప్పుడు అన్ని చాలా తవన ఇప్పుడు ఆ ప్రకారం అయిపోయింది. అందువల్ల ఆ వ్యాఖ్యానం పెట్టుకొని విన్నామంటే అది పూర్తిగా మనకి భగవంతుడికి పరిపూర్ణమైన ఆయనకి అభిలాష వచ్చేసింది అనుకోండి, మన మీద ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చింది అనుకోండి తప్పకుండా మనం తీసుకుపోతాడు. ఓ ఇతను ఇక్కడ ఉండాల్సిన పని లేదు, మన దగ్గర రావాలా, ఆ తిరుపతి దగ్గరకు వచ్చేసి తీసుకుపోతాడు కదా. అందువల్ల ఇది కొనుక్కోవాలా, ఇది చెయ్యాలంటే ఎవరైనా చేయొచ్చు. నేను చేసే వస్తాడు. దీంట్లో వీళ్ళకి యోగ్యత వాళ్ళకి యోగ్యత లేదు ఎవరు అనుకోవకండి. ఎవరికి ఆచార సంబంధం అయిపోయిందో అందరికీ యోగ్యత ఉండదు. లేదు స్వామి నాకేం తెలవదు స్వామి, నేను పోయి అక్కడ నిలబడిన వద్దంటే ఏం తెలవదు. రామానుజుల వారి సంబంధం తీసుకున్నావు కదా అంతే. ఆ ఒక క్వాలిఫికేషన్ చాలా వెలయక్కర్లేదు. నీకు తిరుపతి తెలుసా, తిరుపావ తెలుసా, ఏమి తెలుసుకోవాల్సిన మళ్ళీ తెలుసుకోకూడదని అడిగి చెప్పాలా? తెలుసుకోవాలా? నేను తెలుసుకోలేదని పక్కగా పోబాకండి అంటాను. నాకేం తెలవదండి, నాకేం తెలవదు, ఏదో మీరు చెప్తే వింటా ఉంటానండి. అయితే ఆచార్య సంబంధం తీసుకున్నానండి అంటే అప్పుడు మన ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంటే ఎక్కడెక్కడ కాలక్షేమాలు తయారు చెయ్యాలా, ఎక్కడెక్కడ పారాయణం నారాయణ దివ్యం పారాయణం చేయాలో చేస్తా ఉన్నారు. అదంతా చేస్తా ఉంటుందా అది పూర్తిగా వస్తుంది. మిగతా అంతా భగవంతుడు చూసుకుంటాడు. కాలక్షేమం చేయాలి. అప్పుడు ఈ ప్రకారం చేయగలరా? అయితే ఈ ప్రకారం చేస్తే ఆయన పూర్తి అయిపోతుంది. సరే స్వామి, సరే ఈ ప్రకారం చేస్తే ఆయన బాగానే అయిపోద్ది. అయితే చేస్తే ఎందుకు అవుద్ది? ఎవరో దారిలో పోతా ఉంటారు, అతను ఏదో 10 నిమిషాలు నిలుస్తాడు,
నిలిచిన తర్వాత అదే బాగున్నట్టు ఉండదే అతనే చెప్పులు కూడా తీసిండడు. మండపంలో కూడా జరుగుతూ ఉంటుంది కాలక్షేపం, తెలుగు కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. అట్లా పోతా ఉంటాడు, చెప్పులు కూడా తీసిండు, చెప్పులతోనే నిలబడి వింటూ ఉన్నాడు అనుకోండి. బాగున్నట్టు ఉండదే, ఇది ఉన్నట్టు ఉండదే అని చెప్పి కొంచెం ఈశ్వర సంకల్పం కొంచెం వచ్చేసింది అనుకోండి, కొంచెం దగ్గరికి వస్తాడు, చెప్పులు తీసి దగ్గరికి వస్తాడు. బాగున్నట్టు ఉండదే అని చెప్పాడు. రేపు ఎన్ని గంటకండి అని అడుగుతాడు. ఈ టయానికండి వచ్చేస్తాడు. వస్తాడు, వచ్చిన వెంటనే రేపు కూడా పూర్తిగా లేదు, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చిన తర్వాత పూర్తిగా ఉంటాడు. అట్టనే కొద్దిగా భగవద్ అనంతర వల్ల పూర్తిగా అయిపోతుంది, సంప్రదాయానికి వచ్చేస్తాడు. ఇది చేస్తేదా దీనికన్నా పెద్ద కైంకర్యం అనేది ఏదే లేదు. మన ఒక శ్రీ వైష్ణవాన్ని సంప్రదాయంలో చేర్చామనుకోండి, దానికన్నా గొప్పతనమైన కైంకర్యం ఏదే లేదు. అది మనం చెయ్యాల. మనం చెయ్యాలంటే నాకే ఏం తెలవదే స్వామి అంటే తెలవాల్సిన పని లేదంటాను. ఏం పని లేదు, కాలక్షేమం ఎక్కడ ఉంటుందో తీసుకోపో అంతే, వేరేవద్దు. నువ్వు చెప్పాల్సిన పని లేదు, నువ్వు చేయాల్సిన పని లేదు. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, అడిగితే కూర్చోబెట్టు, కూర్చోయ్యా 2 రోజులు కూర్చో. అతనికి భగవద్ అనుగ్రహం ఉంటే వింటాడు, లేదా వాడు పోయాడు అనుకోండి, చూసారా నాకు తెలియదంటే తీసుకొచ్చాడు పోయాడు, ఇప్పుడు వేస్ట్ కాదు, ఇంకోటిని తీసుకురా, ఏం తప్పులేదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు, చేస్తా ఉండు. అతను దిద్దుబాడయ్యి మారిపోయాడా అది నువ్వు చూడాల్సిన పని లేదు. మార్చాల్సిన పని ఎవరిది? శ్రీమన్నారాయణ. మనం తీసుకొచ్చి ఇక్కడ చేర్చాల్సిన పని మనదే. కానీ మిగతా అంత కాలక్షేపం చెప్పే పనిదా నాకు. చెప్పిన తర్వాత స్వామి చెప్పిన ప్రకారం వాళ్ళు ఉంటారా లేదా, అప్పుడప్పుడు చెప్పినాను, వాళ్ళు లేదా అటైతే నేను చెప్పను. మొదట నేను ఉండాలి, అదే కదా. నేనే లేదు రామదేవి చెప్పినట్లు. ఎందుకంటే ఈ ప్రకారం చేసేమంటే రామానుజులు వారి అనుగ్రహం పరత్వం దొరుకుతుంది కదా, అందువల్లదా ఇది పాపం. ఇప్పుడు వయ్యమరియ పగర్వం వాయింది, లోకం పూర్తిగా తెలపాలి. ఎట్ట తెలపాల? వీళ్ళు వాళ్ళు అనే ఒక తేడానే ఉండకూడదు. తేడానే ఉండకుండా ఆచార్య సంబంధం తీసుకొని భగవత్ సంబంధం పంతులు దొరకద్ది అని చెప్పారు కదా, అందువల్ల ఇది జరుగుతుంది అంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాను, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం 34 పార్టీ దగ్గర 1.5 గంట చెప్పి ఈ అవతారిక అయిపోయింది. அடியிலே ஆழ்வார்கள் வாழி அருளை செயல்வாழி என்றும் அந்தமிழால் நற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் என்றும் இத்தியாதிகளிலே உபக்கிரமித்தவர்களிடபடியே உத்தரோத்தரம் அவர்களுடைய அவதரண கிரமாதிகளை பறக்க அருளி செய்தராய் நின்றாள் கீழ். இனி தாழ்வாது மேல் கூறுவர் தாம்பாடி, ஏழ்வாரும் பொய்ய அவர்கள் வரித்தவர்கள் தாம்பாடி என்றும் அருளி செய்த అంశத்தையும் విస్తరేణ ప్రతిపాదితరులాల్ మేలెల్లాం. ఇంతవరకు చూస్తాం. ఆళ్వార్గల్ వాడి అరుళి చేయల్వాడిని 3వ పాసనలో చూసినాము. దానికిదా చెప్పాను, పుస్తకాలు చేతులు పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు 3వ పాసన వెంటనే మీరు చూడొచ్చు. 3వ పాసనలో ఉండదా స్వామి, దీన్ని చూడాలి. ఆళ్వార్గల్ వాడి అరుళి చేయల్వాడి చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనవాళ మామిడి 3వ పాసనలో ఆళ్వార్గల్ వాడి. దాని తర్వాత 5వ పాసనంలో చూడండి, அந்தமிழால் நற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் இந்த உலகிருள் நீங்க వందిదిత్త మాదంగల్ నాలుగల్ తమ్. ఇది 5వ పాసనం. ఈ 2 పాసనలు ఏం చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం ఇప్పుడు ఈ పాసనం తీసుకొచ్చాడు అంట. దాంట్లో ఏం స్వామి చెప్పాడు ఏంటంటే మంచి వేదాన్ని బాగా ఆయిందురైత ఆళ్వార్గల్, వేదాన్ని బాగా తీసుకొచ్చి దివ్య ప్రబంధ ఆళ్వార్ సేవించాడు కదా. అప్పుడు 3వ పాసనంలో ఏం చెప్పాడు, 5వ పాసనంలో ఏం చెప్పాడో, 3వ పాసనంలో చెప్పింది ఆళ్వార్గల్ వాడి అరుళి చేయల్వాడి, 5వ పాసనం చెప్పింది ఐపశీలోని ఆళ్వార్లు క్రమాలు చెప్పబోతా అని చెప్పాడు. ఆ క్రమాలు చెప్పబోతా అని చెప్పింది 6వ పాసనం నుంచి. ఐపశి అంటే ఆశ్వేయుధ మాసం, ఆశ్వేయుధ మాసం ప్రారంభించి దాని తర్వాత క్రమంగా ఒకటోటిగా ఒక్కొక్క ఆళ్వార్లు ఎట్లా అవతారం చేశారని చెప్పి మొదట పాసుల నుంచి 29వ పాసురం దాకా ప్రథమ పర్వాన్ని ఇట్టాయి, చరమ పర్వాన్ని ఇట్టాయి, 2 చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత దాని తర్వాత 33వ పాసురం దాకా చెప్పాడు. 33వ పాసురం దాకా ఆళ్వార్గల్ వాడి అంతవరకు చెప్పాడు.
ఇప్పుడు మూడో పాసరం ఏం చెప్పాడు? ఆళ్వార్గల్ వాడి அருளிச்செயல் வாடி தாழ்வாது மில் குறவர் தாம்பாடி ஏழ்வாரும் அவர்கள் உரைத்தவைகள் தாంబాడి చెయ్యమని తన్నుడనే சேர்ந்து చెప్పాడు కదా. దీంట్లో ఆళ్వార్గల్ వాడి అనే ఆ శబ్దాన్ని 1వ పాసరం నుంచి 29వ పాసరం దాకా చెప్పేశాడు. ఇదా ప్రతిజ్ఞ. ఈ 3వ పాసరం దా ఆయన తీసుకున్న ప్రతిజ్ఞ. నేను ఈ ప్రకారం చెప్పబోతాను, ఈ ప్రకారం చెప్పబోతాను, ఈ ప్రకారం చెప్పబోతానని చెప్పి ఈ ప్రకారం ఒక పేటికా భావం పెట్టేశాడు 3వ పాసరంలో. ఆ దాంట్లో మొదల్లో ఆళ్వార్గల్ వాడి అంటే ఆళ్వార్లు క్రమాలు చెప్పబోతానని చెప్పి వాళ్ళ అవతార క్రమమేమి, వాళ్ళు ఏ నెలలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ దివ్యదేశంలో పుట్టారు అని చెప్పి 1వ పాసరం నుంచి 33వ పాసరం దాకా చెప్పేశాడు. అంతవరకు అయిపోయింది. అప్పుడు 1 నుంచి 33వ పాసరం దాకా ఆళ్వార్గల్ వాడి అనే శబ్దానికి ఉండే అర్థాన్ని చెప్పేశాడు. ఇప్పుడు అరుళిచ్చయల్ వాడి చూసేశాను. అరుళిచ్చయలు వాళ్ళు ఏమేమి గ్రంథాలు చూశాను. దాని తర్వాత తాళ్వాది మెల్కొరవర్ తాంబాడి. ఇప్పుడు 3వ పాసరంలో ఏం చెప్పాడో ఆ క్రమం ప్రకారంగా ఉపదేశ రత్నమాలనే స్వామి మనవాళమామని అనుగ్రహిస్తున్నాడు. నేను చూసుకోవాలా, ఎంత జ్ఞానం చూడండి ఆయనకి. మనం ఏమో ఆయన నోటికి వచ్చినప్పుడు ఈ పాసరం మనం చెప్తా ఉంటాం, అది తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి, అట్లా కాదు, క్రమంగా వస్తుంది. 3వ పాసరం ఒక క్రమం పెట్టేశాను. ఆ క్రమం ప్రకారం ఆళ్వార్గల్ వాడి అరుళిచ్చయల్ వాడి అంటే ఆళ్వార్లు వాడి అంటేమి బాగుండాలి, అరుళిచ్చే బాగుండాలి. ఇదన్నీ 33వ పాసరం దాకా చెప్పేశాను. ఇప్పుడు ఇంకబడి 34వ పాసరం నుంచి ఏం చెప్పాలా? తాళ్వాది మెల్కొరవర్ తాంబాడి. ఆ 34వ పాసరంలో తాళ్వాది మెల్కొరవర్ అంటే ఏంది? కొంచెం కూడా కొరత లేని ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లు గురించి ఆచారులు, కురవర్గలు అంటే ఆచారులు అని పేరు. తాళ్వాది మిల్కురవర్. తాళ్వాది అంటే ఏ విధమైన కొరత లేదు వాళ్ళకి, ఆచారులకి ఏ విధమైన కొరత లేదు. కొరత అంటే ఏంది? స్వామి ఆయన ఇట్లా చెప్పాడే అది కరెక్టా, ఇట్లా చెప్పాడే ఇది కరెక్టా అని చెప్పి ఎవరన్నా అడగచ్చు అంటే ఏ సందేహాలు లేకుండా అంత బాగా ఏ కొరత లేకుండా ఉండేటోళ్ళు ఎవరు? ఆచారులు. ఆచారులతో కురవర్గలు అని చెప్పేసాడు. తాళ్వాది మిల్కురవర్ తాంబాడి వాళ్ళు గురించి చెప్పాలి, అది ఇంక పెట్టి చెప్పాలి. అదే 34వ పాసరం. దాని తర్వాత ఏழ்వారం గుయ్య அவர்கள் உரைத்தவைகள் தாம்பாழ்வி. అప్పుడు ఈ ఆచారులు వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా, ఆ వ్యాఖ్యానం ఇంక మీద చూడబోతాము. ఏమేమి వ్యాఖ్యానం అనుగ్రహించింది ఇంక మీద చూడబోతాము. ఆచార్యాలకున్న వైభవం ఏమేమి ఇంక మీద చూడబోతాము. అప్పుడు ఆయన తీసుకున్న ప్రతిజ్ఞ ఏమి, ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు చెప్తున్నాడు. ఆళ్వార్గల్ వాడి అనేది చూసేశాము, అరుళిచ్చయల్ వాడి అనేది చూసేశాము, తాళ్వాది మిల్కొరవర్ తాంబాడి చూడాల, ఏళ్వారం ముయ్య అవர்கள் వరైత్తవైగల్ తాంబాడి చూడాల. అప్పుంటే ఆచార్య వైభవం చూడాలా, ఆ ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాల వైభవం, ఆ వ్యాఖ్యానం ఎలా వచ్చింది అది చూడాలా. ఇది చూడాలి కదా. అందువల్ల ఇదన్నీ చూడాలంటే ఎట్లా స్వామి? ఈ ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు. అప్పుడు 4 విషయాలు. ఏం 4 విషయాలు? 4 మొదట 20 పాసనలు చెప్పేశాడు. 9 పాసనలు ఇది చెప్పేశాడు. చెప్పలేను. మొదట 20 పాసనంలో ప్రథమ పర్వం ఎట్టి చెప్పేశాడు. తర్వాత 9 పాసనంలో చర్మ పర్వం ఎట్టి చెప్పేశాడు. తర్వాత 4 పాసనం వల్ల దివ్యదేశ వైభవాలు చెప్పేశాడు. తర్వాత 5 పాసనం వల్ల ఇంక మీద చెప్పబోతాడు ఆచార వైభవం. ఇదా ఈ తర్వాత 3 పాసనం వల్ల ఇదంతా చెప్పబోతాడు అని చెప్పి ఈ ప్రకారం ప్రతిజ్ఞ తీసుకున్నాడు కదా. ఆ ప్రతిజ్ఞ ప్రచారం చెప్తున్నాడు అని చెప్పి మనవాళమామని యథా ప్రకారం 3వ పాసనంలో ఆళ్వార్గల్ వాడి పాసనంలో ఏం ప్రతిజ్ఞ తీసుకున్నాడో, ప్రతిజ్ఞ అంటే ఇట్లా చెప్పబోతాన్ని ఆ ప్రకారం మొదలు ప్రతిజ్ఞ, 2వ ప్రతిజ్ఞ పూర్తి అయిపోయింది. ఆళ్వార్గల్ వాడి అరుళిచ్చయల్ వాడి పూర్తి అయిపోయింది. ఇంక మీట తాళ్వాది మెల్కొరవర్ వాడి చెప్పాలా. దానికి 34వ పాసనం నుంచి ప్రారంభించి చెప్పబోతాడు. ఏమనేది రేపు ఉదయం చూస్తాము. ఆళ్వారం పెరుమానార్ జీయత్రుడిలే శరణం, ఆచార్యం త్రుడిలే శరణం, భాగవతాలు
తిరువడిగలే చరణం. ఈ రోజు కొంచెం ఆళ్వారి విషయం చెప్పినాను, కొంచెం గుర్తు పెట్టుకొని మీరు తప్పకుండా అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఆళ్వార్లు మనకి ప్రాధాన్యం. అందువల్ల ఇదంతా మళ్ళీ కూడా వినండి, మళ్ళీ మీకు పంపిస్తాడు మాధవన్ స్వామి వింటిరంటే అప్పుడు ఆళ్వారి మీద మనకి ప్రేమ ఉండాల. భగవంతుడి మీద ప్రేమ కన్నా ఆళ్వార్ల మీద ఎక్కువ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఆచార్యుల దాకా వస్తుంది. వచ్చిందంటే భగవంతుడి ప్రేమ మనం పెట్టుకోవాల్సిన పని, ఆయన పెట్టుకుంటాడు. మధుర కవి ఆళ్వార్ భగవంతుడి ప్రేమనే పెట్ల, నమ్మాళ్వారి మీద ప్రేమ పెట్టుకున్నాడు. భగవంతుడు ప్రేమ నాకు దొరకద్దా అని పెరుమాళ్ వచ్చి కాసుకున్నాడు. ఆ ప్రకారం మనకి అదే స్థితి వస్తుంది. మన ఆచార్యుల మీద ఆళ్వారి ప్రేమ పెట్టుకుంటే దానికిదా ఈ పాత్రను అనుగ్రహించాడు. ఆళ్వారం పెరుమానాటియ త్రిలేషను ఆచార్యం త్రిలేషను భగవతారు తిరువడికలే శరణం. సందేహం ఏదైనా ఉంటే అడగచ్చు.